సమయానికి మనం వచ్చి ఉన్నాం. వాక్యపు వెలుగులోకి ముందుకెళ్దాం మనం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది మరి యొక్క వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారో గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా చక్కటి వాతావరణం, చక్కటి అన్ని అనుకూలమైనటువంటివి ఇచ్చాడు. మరి ఇందులో కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. మరి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి మరి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది ఏదో ఒకసారి వచ్చి ఏముంటుందో చూసి వెళ్ళిపోదాం అన్నట్టు చూసి అద్భుతాలు పొందుకుని లేకపోతే ఇట్లా కొంతమంది ఉంటున్నారు. కానీ ఏదేమైనా కానీ మనం ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవారుగానే మనం ఉందాం. యెహోషువ గారు, నా పేరు యెహోషువ పేరు నేను పెట్టుకోవడం చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆయన ఒక మాట అంటాడు, మీరు ఏం చేసుకుంటారో, మీరు ఎవరు వస్తారు రారు కానీ నాకు అనవసరం, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, హల్లెలూయా, స్తుతిస్తాం, మహిమపరుస్తాం, ఘనపరుస్తాం అనేటువంటి తీర్మానం ఉన్నవారు ఖచ్చితంగా ఈ రాత్రికాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని అనుభవించి, యాకోబు ఎలాగైతే పేతురు గారు ఎలాగైతే ఆ యొక్క బోటుని ఏం చేశారంటే ఆయన నింపుకొని పక్కోళ్ళ బోట్లు కూడా నింపుకొని ఇంటికి వెళ్ళాడంట. ఆమేన్. ఈరోజున ఖచ్చితంగా మీరు నింపబడి అనేక మందిని నింపటానికి తిరిగి వెళ్తూ ఉన్నారు. ఆమేన్, ఆమేన్. సరే, వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుని ఈరోజు మనం వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది. చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. మొత్తం అంతా వద్దు కానీ అక్కడ చివరి వచనాన్ని మనం చదువుకుని ముందుకెళ్దాం. అదే చివరి ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యోబు గారు ఊజు దేశంలో, యోబు ఒక గొప్పవాడు కాదు కానీ యోబే గొప్పవాడు. యోబుకు మించిన వ్యక్తి ఎవరు లేరు. కానీ సడన్గా యోబు గారి పరిస్థితి అంతా కూడా పెంట మీదకి వచ్చి పడిపోయింది. అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, మరి పిల్లలు, అంత నష్టం జరిగిపోయింది. అటువంటి నష్టం జరిగినప్పుడు అంత సంపన్నమైన వ్యక్తి ఇంత నష్టపోయి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే అది యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు అని మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక అంటూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఈ సెంటెన్స్లో అంతా కరెక్ట్ ఉన్నదా అమ్మా? ఈ సెంటెన్స్ అంతా కరెక్టేనా? జాగ్రత్త గమనించాలి. ఈ సెంటెన్స్ అంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు రాయించాడు. కానీ అంతా కరెక్టేనంటే కాదు. ఇందులో ఏముంది? సగం సత్యం ఉంది, సగం అసత్యం ఉంది. కాబట్టి ఇందులో మనకి ఏం కనిపిస్తుంది? సత్యం ఉంది ఎంత? సగం. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? హాఫ్ ట్రూత్. ఏమంటారు? హాఫ్ ట్రూత్. హాఫ్ ట్రూత్ చాలా ప్రమాదకరమైందనమాట. సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే హాఫ్ ట్రూత్, సగం సత్యం. ఏంటి సగం సత్యం అంటే యోబు గారు ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇందులో సత్యం ఏంటి, అసత్యం ఏంటి? సగం సత్యం, హాఫ్ ట్రూత్ ఏంటంట? యెహోవా ఇచ్చెను ఈజ్ కరెక్ట్, హాఫ్ ట్రూత్. యెహోవా తీసుకొని పోయెను అది ట్రూత్ కాదు, అది అసత్యం.
గమనిస్తున్నారా? యోబు గారు పలికిన మాటలో హాఫ్ ట్రూత్ మాత్రమే ఉన్నది, ఫుల్ ట్రూత్ లేదు. సగం సత్యం మాత్రమే ఉన్నది, పూర్తి సత్యము లేదు. అవునా? ఇది మరి బైబిల్లో రాయబడి ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కదా, ఎందుకు మరి హాఫ్ ట్రూత్ రాయించాడు అని మీరు అన్నట్లయితే, మన జీవితంలో ఏది ఉన్నా సరే దేవుడు ఉన్నది ఉన్నట్లుగానే అప్పుడు రాయించాడు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు చూడండి, న్యూస్ పేపర్లో న్యూస్ వస్తుంది, ఏమని వస్తుంది? పలానా వాళ్ళు పలానా అమ్మాయిని ఇట్లా చేశారు. అది తప్పే కదా? ఏమా తప్పేనా? మరి ఏదైనా ప్రపంచానికి తెలియజేయడం వాళ్ళు ఏం చేస్తున్నారు? న్యూస్గా దాన్ని ఏం చేస్తున్నారు? చిత్రీకరించి పంచిపెడుతూ ఉన్నారు. ఎవరన్నా వెళ్ళి ఇది తప్పు అని అడుగుతారా? కానీ బైబిల్లో ఉంటే ఇది తప్పు, ఇది ఎందుకు ఉంది ఇక్కడ? మరి న్యూస్ పేపర్లోకి వెళ్ళి ఎవరన్నా అడుగుతారా? ఎందుకు ఇది న్యూస్ చేశారు అని అడుగుతారా? అడగరు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హాఫ్ ట్రూత్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. మీకులాగే ఒక ఇల్లాలు చక్కగా చదువుకుంది, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళింది, మంచి స్థితిలో ఉన్నది, చక్కటి జాబ్ చేస్తూ ఉన్నది, తనకి చక్కటి ఒక బిడ్డ పుట్టాడు, వాడు చాలా చిన్నోడు అనమాట. సో ఈవిడ ఏం చేసిందంటే ఏదో పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చింది. సో మరి చిన్న బాబుని కూడా తీసుకెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేసిందంటే, ఆ ఇంట్లో ఉన్న పని ఆమెకు అప్పు చెప్పి, ఈయన జాగ్రత్తగా చూసుకో, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి వెళ్ళింది. ఓకే అమ్మగారు అన్నది. ఈమె వెళ్ళింది, ఆ పని అంతా చూసుకుని ఆ యొక్క ఇల్లాలు తొందరగానే ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన వెంటనే ఈ యొక్క కొడుకు ఏం చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో ఈడేం చేసిందో తెలుసా? నా 2 కాళ్ళు పట్టుకుని ఇలాగ ఏలాడదీసి నా నడు మీద ఫటా ఫటా ఫటామని కొట్టేసింది. ఎలాగుంటుంది ఇప్పుడు తల్లికి మనసు? ఈడు ఎంత అల్లరి చేసి ఉంటాడో, లేకపోతే ఏం తప్పు చేశాడో, వీడిని ఇంతలాగా ఎందుకు కొట్టింది అని చెప్పి కోపం వస్తుందా? కోపం వచ్చింది ఆవిడ కూడా, చాలా కోపం వచ్చింది. చిన్నపిల్లాడు కదా, 2 కాళ్ళు పట్టుకుని ఇలాగైతే లేచిపోయాడు. ఆ 2 కాళ్ళు పైకి పట్టిన లేపేసి ఆ యొక్క నడ్డి మీద గట్టిగా కొట్టేసింది అంట ఆవిడ. వాడు చెప్పేసాడు వచ్చేసిన వెంటనే. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా విషమంగా ఉంటుంది కదా. ఎప్పుడైతే తల్లి మాట విందో చాలా కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసేసి మరి ఆ తల్లి ఈ పని మనిషిని కొడతాకు వచ్చినప్పుడు, అమ్మగారు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, అసలు ఏం జరిగిందంటే వినండి అని చెప్పి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇంకా చిన్నపిల్లలు నువ్వు అలా కొడతావా అని చెప్పి తిడుతుంటే, అమ్మగారు వాస్తవానికి ఏం జరిగిందంటే, మీరు వెళ్ళి వెంటనే చిన్నబాబుని అక్కడ వదిలేక ఆడుకుంటున్నాడు, నేను కూడా నా పనిలో ఉన్నాను, కానీ అక్కడ ఒక 5 రూపాయల కాయిన్ ఉంటాయని ఏం చేశాడు? మింగేశాడు. మింగేస్తే అయ్యో మీరు నాకు అప్పచెప్పారు, మరి ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఏ డాక్టర్కి ఫోన్ చేయాలి, ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఒకరోజు మీరు టీవీ పెట్టినప్పుడు సేమ్ ఇలాగే సిచ్యువేషన్ జరిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? టీవీలో ఒక సలహా ఇచ్చారు వాళ్ళు, ఇలాగ పొరపాటున మీ పిల్లలు ఏదైనా మింగినట్లయితే వాళ్ళని ఏం చేయాలంట? 2 కాళ్ళు పట్టుకుని పైకి ఇలా వేలాడదీసి వాళ్ళ యొక్క నడ్డి మీద వెన్నుపూస పైన ఇలాగ కొట్టినట్లయితే వాళ్ళు ఏదైతే మింగారో అది కక్కేస్తారు అని చెప్పారు కదా. అది నేను చూస్తాను ఆ రోజు. అది చూసి ఈ యొక్క మన బాబు మరి చనిపోతాడు, ఏం చేయాలో తెలియక దిక్కుతోసిన పరిస్థితిలో ఆ 2 కాళ్ళు పట్టుకుని లేపి నేనేం చేశాను? ఆ నడ్డి మీద ఇట్లాగా గట్టిగా కొట్టాను. వెంటనే ఆ కాయిన్ ఆయన కక్కేయటం, క్షేమంగా ఉండటం జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయి చెప్పింది తప్పా రైటా? తప్పా రైటా? తప్పు అంటున్నారు, రైట్ అంటున్నారు, ఏది తీసుకోవాలి ఇప్పుడు మనం? అబ్బాయి చెప్పింది సత్యమే, కానీ హాఫ్ ట్రూత్ అది. ఎందుకు కొట్టిందామే? ఎందుకని అలా చేసిందామే? గమనించాలి. ఎందుకు చేసింది? ఆయన మేలు కొరకు చేసింది. ఆమె ఆయన్ని కొట్టలేదు, కావాలని కొట్టలేదు, ఆయన మీద కోపంతో కొట్టలేదు, ఆయనకి దెబ్బ తగలని కొట్టలేదు. కానీ ఈయనేం చెప్పాడు? అమ్మా నన్ను కొట్టేసింది. కానీ నిజంగా వాస్తవానికి కొట్టింది ఆమె. వాళ్ళ అమ్మ కూడా అది నమ్మింది. ఎప్పుడైతే ఆ అబ్బాయి చెప్పింది విన్నదామే అదే సత్యం అనుకున్నది.
తర్వాత ఈమెడే ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఆ పూర్తి వివరణ విన్న తర్వాత ఏమైంది? ఇప్పుడు వాడు చెప్పింది సత్యమే, కానీ ఆఫ్ ట్రూత్, సగం మాత్రమే సత్యము, పూర్తి సత్యము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు అందరికీ కూడాను? అవగాహన వచ్చిందా? చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది ఏం చేస్తారంటే మన జీవితంలో ఏది జరిగినా, ఇప్పుడు ఇక్కడ యోబు గారు చెప్పిన దాంట్లో యెహోవా ఇచ్చెను అనేటువంటి సత్యమే. మన జీవితంలో ఏది జరగాలన్న ఏదైనా కూడా దేవుడే ఇస్తాడు, దేవుడు నమ్ముకున్నాం కాబట్టి. మరి లోకంలో ఉన్న వ్యక్తులు ఏమనిస్తారు? వాళ్ళు దేవుని నమ్మలేదు కదా, అయినా సరే దీవించబడుతుంటారు, వాళ్ళు అయినా సరే అభివృద్ధి చెందుతుంటారు. మరి వాళ్ళకి ఎవరు ఇస్తారు? వాళ్ళకి ఎలాగొస్తుంది అంటే సైతానుగాడు కూడా దీవెనలు ఇస్తాడు, సైతానుగాడు కూడా మేలు చేస్తాడు, సైతానుగాడు కూడా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటుంటాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం నిన్ను దేవుని దగ్గరికి చేస్తుంది, సైతానుగాడు ఇచ్చే ఆశీర్వాదం నిన్ను సైతానుగాడి దగ్గరికి. కానీ రాజ్యానికి ఏంటాడు? రాజ్యం పాతాళం. చూడండి, చాలామంది ఉద్యోగాలు ప్రేయర్ చేస్తారు, ఉద్యోగం వస్తుంది. కొంతమంది అసలు ఏ విధమైనటువంటి దేవుడిని నమ్మరు, లోకంలో ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. విన్నారా? కానీ వాళ్ళు చేసే ఉద్యోగంలో శాంతి సమాధానం వాళ్ళు అనిపించకపోవచ్చు. అందుకే నీతితో కూడింది కొంచెమైనా చాలంట. ఇక్కడ యోబు గారి జీవితంలో ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోయారు. అది దేవుని చిత్తమా? 10 మంది పిల్లలను దేవుడు తీసుకుపోయాడా? ఏమా? కానీ 10 మంది పిల్లలు ఇచ్చింది ఎవరు? దేవుడు. 10 మంది పిల్లలను తీసుకుపోయింది దేవుడు కాదు. యోబుకి అనేక గొర్రెలు, మేకలు, మందలు, ఐశ్వర్యం అంతా ఇచ్చాడు. ఎవరు? దేవుడు. కానీ వాటన్నిటినీ తీసుకొని పోయింది అక్కడ ఏముంటుంది? దేవుని అగ్ని అంటారు. అయ్యి బాబోయ్, దేవుని అగ్ని అంటే దేవుడే దిగి కాల్చేసాడు అనుకుంటారు చాలామంది. వింటున్నారా? ఆకాశం నుంచి ఒక అగ్ని వచ్చిందంట. ఆ అగ్ని ఏం చేసిందంట? కాల్చేసిందంట. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో ఏ అగ్ని అయినా సరే దేవుని బిడ్డలకు హాని చేసిందా? షద్రకు, మేషకు, అబేద్నెగో వారికి అగ్ని హాని చేసిందా? చేసిందా? దేవుని అగ్ని అయితే నీకు హాని చేస్తుందా? హాని చేయదు. దానియేలు సింహాల బోర్లో ఉన్నప్పుడు సింహాలు హాని చేశాయా? పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు జైలు బంధకాలు అది పునాదులన్నీ కదిలించినప్పుడు దేవుని బిడ్డలకు హాని జరిగిందా? మన దేవుడు హాని చేసే దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ యోబు గారి జీవితంలో జరిగినటువంటి నష్టము, పిల్లలు చనిపోవడం అవ్వచ్చు, ఆస్తి కోల్పోవడం అవ్వచ్చు, ఆరోగ్యం క్షీణించడం అవ్వచ్చు, ఏది జరిగినా సరే అది దేవుడు చేసింది కాదు. వింటున్నారా? మరి ఎవరు చేశారు? సైతానుగాడు చేశాడు. వాడు దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త. విన్నారా? సైతానుగాడు దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త. కాబట్టి యోబు జీవితంలో నాశనము, దొంగతనము, అన్యాయము, ఈ నష్టమంతా కారణం ఎవరి వల్ల జరిగిందంట? సైతానుగాడు వల్ల జరిగింది. మరి దేవుడు ఏం చేస్తాడంట? నష్టపోయిన దానికి సమకూర్పిస్తాడు, 2 అంతల ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోబు గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ద లార్డ్ గేవ్ అండ్ ద లార్డ్ హ్యాత్ టేకెన్ అవే. దేవుడు తీసేసుకున్నాడు, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎలాగున్నదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా బైకో, కారో ఒక ఫైనాన్స్ కంపెనీలో తీసుకున్నారు. వాళ్ళు మీరు ఆ కారు కొంటకెళ్ళినప్పుడు మీరు డౌన్ పేమెంట్ ఎంత అసలు 1 లక్ష రూపాయలు ఉంటే చాలండి, లేకపోతే 0 డౌన్ పేమెంట్ అని చెప్పేసి ఏం చేస్తారు? మీకు చక్కటి మరి టీ ఏర్పాటు చేస్తారు, మంచి ఆహ్వానం పలుకుతారు. ఎలాగైతే కారు మీకు అప్పచెప్పిన తర్వాత ఒక నెల రోజులు అయ్యాక ఒక ఈఎంఐ కట్టారు, మళ్ళా నెల వచ్చిన తర్వాత 2వ ఈఎంఐ కట్టలేకపోరు. ఎంత మిమ్మల్ని ఆహ్వానించారో, ఎంత ప్రేమగా మీకు కారు ఇచ్చారో వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే నువ్వు కట్టిన 1 లక్ష రూపాయలు తిరిగి ఇవ్వరు, నువ్వు ఫస్ట్ కట్టిన ఈఎంఐ తిరిగి ఇవ్వరు. కానీ నీ దగ్గర ఉన్న కారు నాలు ఏం చేస్తారు? తీసుకుపోతారు. అర్థమైందా? మరి ఇక్కడ యోబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, మంచి స్థితే, మంచి సింహాసనం, మంచి జీవితం, మంచి పిల్లలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈయన ఏమైనా ఈఎంఐ కట్టలేకపోయాడు అంటారా యోబు గారు? మళ్ళీ ఎవరు తీసుకుపోయారంట? యెహోవా తీసుకొని పోయాను. యెహోవా తీసుకుపోయాడా?
ఏమో విన్నారా? దేవుడేమి ఫైనాన్స్ కంపెనీ జరపట్లేదు. దేవుడేమి ఒకటిచ్చి మళ్ళీ తీసుకోవడానికి ఆయనకి ఏమి అవసరం ఉండదన్నమాట. ఆయన ఏదైనా ఇచ్చాడంటే దాన్ని ఇంకా మళ్ళీ తిరిగి ఆశించడు మనకులాగా. మనమైతే ఏదైనా ఇచ్చామనుకోండి, ఎప్పుడు ఇస్తారు అనుకుంటుంటాం. దేవుడు అలాగ ఆశించడు. కాబట్టి యెహోవా ఇచ్చెను కరెక్టే, యెహోవా తీసుకొనెను అది కరెక్ట్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆఫ్ ట్రూత్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా సత్యమే అయ్యున్నాడు. ఆయనలో అసత్యానికి అవకాశం లేదు. యేసు నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరంతా హల్లెలూయా చెప్తూ ఉండాలి. ఈ రోజులో చాలామంది మరి అంతా పూర్తిగా అబద్ధం చెప్తున్నారు, కానీ అదే పూర్తిగా అబద్ధం చెప్పరు. ఇదిగో ఈ పిల్లలాగా ఏం చేస్తారు తెలుసా? హాఫ్ ట్రూత్ మాట్లాడతారు, కానీ అందులో సగం మాత్రమే ట్రూత్ ఉంటుంది, సగం మాత్రమే సత్యం ఉంటుంది. ఈ రోజున దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. హాఫ్ ట్రూత్ కాదు, సగం సత్యం కాదు, పూర్తి సత్యమే నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఈరోజు మీరు చాలా బంధకాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, రోగాల్లో ఉన్నారు కదా. ఖచ్చితంగా అన్ని సమస్యలు అనిపిస్తూ ఉన్నారు చాలామంది. ఎలా విడుదల పొందాలో తెలియక, ఏ ప్రార్థనకి వెళ్ళాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా స్తుతించాలో, ఏం చేస్తే దీని నుంచి బయటపడతామని చెప్పి అన్ని ప్రయత్నాలు చేసి 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 విఫలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎలా మీరు స్వతంత్రులుగా జీవించగలుగుతారంట? సత్యము మిమ్ములను, ఏంటా సత్యం? యేసయ్యే. యేసయ్యను పూర్తిగా తెలుసుకుని యేసయ్య మీద నువ్వు పూర్తిగా ఆధారపడ్డ రోజున నీ జీవితంలో స్వాతంత్రం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో పూర్తి సత్యం ఎవరు చెప్పట్లేదు, కానీ సగం సత్యం. పూర్తిగా అబద్ధం చెప్పట్లేదు, సగం సత్యము సగం అబద్ధం చెప్తున్నారు అన్నమాట. హాఫ్ ట్రూత్. కాబట్టి ఈ రోజున సైతాన్ గారు కూడా ఏం చేశాడు? ఆదాము హవ్వలను వచ్చేసేసి పూర్తిగా అబద్ధంతో మోసం చేయలేదంటున్నాడు. పూర్తిగా అబద్ధం చెప్పేసేసి మోసం చేయలేదంట. మరేం చేశాడు? దేవుని మాటలతో ఆ దేవుని యొక్క మాటల్ని కొంత భాగాన్ని మార్పు చేశాడు. మన కన్ను దృష్టికి కొన్ని వచనాలు కనుమరుగైపోతుంటుంటాయి, కొన్ని సత్యాలు కనుమరుగైపోతుంటుంటాయి, కొన్ని విషయాలు పూర్తిగా అవగాహన కాదు మనకి. మార్చి చెప్తూ ఉంటుంటాడు సైతాన్ గాడు. వాక్యాన్ని ఉపయోగిస్తాడు. ప్రతిరోజు నువ్వు చదువుతున్నట్టే ఉంటుంది, కానీ అందులో మర్మాన్ని నువ్వు గ్రహించలేకపోతావు. ఎంతకాలం చదివినా అక్కడే ఉంటావు, ఎంతకాలం ప్రార్థించినా అక్కడే ఉంటావు. ఎందుకంటే ఎక్కడో చిన్న మార్పు జరిగిపోయింది. ఆ చిన్న విషయాన్ని నువ్వు గమనించినట్లయితే ఒక అద్భుతమైన ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము హవ్వల విషయంలో ఒక చిన్న మార్పును సైతాన్ గారు చేసి దేవునికి దూరం చేసేసాడు. చూసారా? హాఫ్ ట్రూత్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇక్కడ మనం చూద్దాం, పాపం ఎలాగొచ్చింది? చెప్పండమ్మా. పాపం ఎలాగొచ్చింది? పండు తినటం వల్ల. తిండి అంతే కదా. మొట్టమొదట మనకి ఏం చేస్తుంది? ఆకలి. ఇంకా ఆకలి వేసినప్పుడు ఏం చేస్తుందో తెలియదు అనమాట. కడుపు నిండి దాకాను ఆకలికి ఆకలేరు చాలామంది. నేను అందుకని ఆల్నైట్ ప్రేయర్ పెట్టాను అనమాట. ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకి. చక్కగా 8 గంటల వరకు, 8 గంటల నుంచి మరి పొద్దుట 5 వరకు నాన్ స్టాప్గా దేవుని సందులో వెళ్ళిపోవచ్చు. అదే డే టైం అనుకోండి, గంట కొడుతుంటుంది మనకి. నైట్ అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే సైతాన్ గడు కూడా ఎక్కడ దొరుకుతారా ఈ మనుషులను చూస్తే అక్కడే దొరికారంట. పండు కాడ ఏంటంటే తిండి కాడ. ఆ తిండి విషయంలోనే బలహీనలు అయిపోయారంట. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆదాముని అవ్వమని సైతాన్ గడు ఎలా మోసగించాడు అంటే, ఆదాము మోసగించబడ్డా లేదా? ఆదాము మోసపోయాడా లేదా? చెప్పాలి. మోసగించబడ్డా? ఎవరు మోసం చేశారు? ఎవరు? సైతాన్ మోసం చేశాడా? మరి ఎవరు మోసం చేశారు? అవ్వ మోసం చేసిందా?
సో నిజంగా మనకి ఇక్కడ చదువుతుంటే కొన్ని విషయాలు ఇలాగే ఉంటాయన్నమాట. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. అమ్మ గమనించాలి జాగ్రత్తగా. కొంత ఇచ్చట అంతే చదివేస్తాం మనం. అంటే నీకేం తెలుసు ఇప్పుడు? కొంతే తెలుసు. మరి ఇంకో కొంత ఎక్కడుంది? అచ్చట. అంటే ఎచ్చట? అమ్మా దేవుని వాక్యం జాగ్రత్త వినాలి. కొంత ఇచ్చట కొంత అచ్చట. మరి ఇచ్చడంటే ఎక్కడ? అచ్చటంటే ఎక్కడ? అంటే నీకు క్రొత్త నిబంధనలో ఉన్న విషయం పాత నిబంధనలో ఉన్న విషయానికి క్లారిటీ కొత్త నిబంధనలో ఉంటుంది. అంటే కొంత ఇచ్చట యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మాటలు ఒక చోట ఉంటాయా? యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మాటలు ఒక సువార్తలో ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మాటలు ఒక శిష్యుడు చెప్పాడా? మరి 7 మాటలు ఎలాగొచ్చాయి మనకి? కొంత ఇచ్చట కొంత అచ్చట. మార్కు సువార్తలో కొంత, లూకా సువార్తలో కొంత, యోహాను సువార్తలో కొంత, ఇలాగా కొంత ఇచ్చట కొంత అచ్చట. ఏమున్నదంటే ఇక్కడ దేవుని వాక్యము, యెహోవా వాక్యం మీకు వచ్చును. కాబట్టి మీరు ఏం చేయాలి? కొంత ఇక్కడ చదివేసి వదిలేశారనుకోండి కొంచెమే వస్తుంది. మరి పూర్తిగా రావాలంటే అచ్చట ఇచ్చట అంతా కలిపి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్రీ వండుకుంటారు. ఏమా కర్రీ చేస్తారు కదా, కర్రీలో వెజిటేబుల్స్ కావాలి, ఆనియన్స్ కావాలి, సాల్ట్ కావాలి, చిల్లీ పౌడర్ కావాలి. ఇవన్నీ ఒక చోట అమ్ముతారా? అమ్ముతారా? అమ్మరు. కొన్నేమో కిరాణా షాపులు ఉంటాయి, కొన్నేమో కూరగాయల షాపులో ఉంటాయి కదా, గ్యాస్ ఇంకో చోట. ఇవన్నీ కూడా కొంత అచ్చట కొంత ఇచ్చట. ఇవన్నీ కలిపి ఏం చేయాలి? మనం ఒక చోట తెచ్చుకున్నప్పుడే అద్భుతమైన వంటకం మనం చేసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సేమ్ దేవుని వాక్యం కూడా నీకు రుచికరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అచ్చట కొంత ఇచ్చట కొంత ఉన్నవన్నిటిని కూడా సంపూర్ణంగా మిక్స్ చేసి జాగ్రత్తగా గ్రహించి చదువుకుంటే అప్పుడు పూర్తి అర్థము రుచికరంగా నీకు అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మీకు అందరికి అర్థమయ్యేలా చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను బీఎస్సీ బీఈడీ చేశాను. మాకు ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే ఎంతమంది ఉన్నారు క్లాసులు అది కాదు, కానీ చిన్న పిల్లలు వాడికి అస్సలు ఇష్టం లేకుండా వచ్చాడు అనుకోండి, చీముడు కార్చుకుంటా చిరిగిపోయిన బట్టలు వేసుకుని వస్తే అటువంటి వాడికి పాట వినేలా చేయాలంటే వాడి మనసు ఏ స్టేజ్లో ఉందో గ్రహించి ఆడి స్టేజ్కి మనం వెళ్ళి అవసరమైతే ఆడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పాలన్నమాట. అది మాకు నేర్పినటువంటి ట్రైనింగ్. ఏ టీచర్ కానీ అదే ట్రైనింగ్ ఉంటుంది, కానీ దాన్ని ఫాలో అవరు. ఆ ట్రైనింగ్ అనంతకాలం అలాగ ఉంటుంది, తర్వాత వచ్చి మామూలుగానే ఉంటారు అన్నమాట. కానీ దేవుడు, నేను అనుకున్నాను అంత కష్టపడి చదువు అది చేశాను, కానీ మరి ఎందుకని దేవుడు నాకు ఆ యొక్క ఉద్యోగం మరి దేవుని చిత్తంలో లేకుండా పోయింది, పొందుకోలేకపోయింది అనుకున్నాను. కానీ దేవుడు అంతకు మించింది ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుడు అనేక మంది టీచర్స్ని నాకు స్టూడెంట్స్గా ఇచ్చాడు. హల్లెలూయా. మనం అడుగు ఊహించే దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు, మన దేవుడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రియులరా, ఆదాము గారు తెలిసి తిన్నాడా పండు, తెలియక తిన్నాడా? తెలియక తిన్నాడా? అదిగో నేను ఇలాగంటే మరి మీరు అలాగంటారు. ఏదో ఒక మాట వినండి. మీరు ఇప్పుడు ఆడలే కదా, అందరూ ఆడలే మీరు అంటే మళ్ళీ కాదు అంటారా? ఎంత గట్టిగా మాట్లాడినా, ఎంత దగ్గరకు వచ్చి మాట్లాడినా మేము ఆడవాళ్ళమే, అది క్లారిటీ అంటారన్నమాట. మీరేం మాట మార్చేస్తున్నారు. ఇప్పుడు యోబు ఎవరు? ఆదాము తెలిసి తిన్నాడా, తెలియక తిన్నాడా? సరే, మన వాక్యాన్ని బేస్ చేసుకుందాం, వాక్యానుసారంగా ముందుకెళ్దాం. మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉన్నది, చూద్దాం మనం. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం చెప్పడం. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు
చెప్పానని సర్పంతో చెప్పింది. అంటే ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఎవరమ్మా చెప్పాలి, మాట్లాడాలి. ఇది వన్ వే కాదు, ఇది టూ వే. నేను మాట్లాడాలి, మీరు మాట్లాడాలి. హల్లెలూయా. ఇక్కడ అవ్వమ్మ గారికి సైతాన్ గారికి ఏమొచ్చిందంట? ఫ్రెండ్షిప్. ఏదో ఇలా ఎగురుకుండా వచ్చి కొమ్మ మీద ఎట్టేసేసి పండు తినే అన్నిటి తినేస్తాడా? ఒక వ్యక్తి మాట మనం ఎప్పుడు వింటాం? మీ పిల్లల్ని ఎప్పుడన్నాను ఎవరితోటి పంపుతారు? వాళ్ళ స్నేహితులతో పంపుతారు. అంటే ఎప్పుడు స్నేహితులు అవుతారు వాళ్ళు? ఒక రోజులోనా, 2 రోజుల్లోనా? చాలా కాలం వాళ్ళతో బాగా ఇన్వాల్వ్ అయితే కానీ. అలాగా సైతానుడు వచ్చేసి సడన్గా పండు తినేమలేదంట. సైతానుడు వచ్చి ఫస్ట్ ఏం చేశాడు? అక్కడక్కడే ఉండివాడంట, అలాగే ఉండివాడంట, అలాగే చూస్తుండేవాడంట. నెమ్మదిగా ఒక్క మాట అలాగ కలిపి ఎంతవరకు తీసుకెళ్ళాడంట? ఇదిగో ఇది నిజమా? ఏంటది? ఏంటి నిజం? మీ దేవుడిని పండు తినద్దనడా అని చెప్తే ఈవిడేం చెప్తుందంట? చూద్దాం. ఆదికాండం 3:3 మాట చదువుకుందాం మనం. అక్కడ ఏం చెప్తుంది ఆవిడ? దేవుడు ఏం చెప్పాడంట? దేవుడు మీరు చావకున్నట్లు వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో చెప్పాడు. ఎవరు? అవ్వమ్మ గారు. దేవుడు ఏం చెప్పాడంట? ఆ పండుని ఏం చేయకూడదంట? ముట్టకూడదు అన్నాడా? అసలు దేవుడు ఏమన్నాడు? వెనక్కి వెళ్దాం మనం. 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్పింది చూద్దాం మనం అక్కడ. థ్యాంక్ యూ జీసస్. 2వ అధ్యాయం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. మా సండే స్కూల్లో ఒక స్టోరీ చెప్పేవారు. అంటే ఒక మాట ఏ రూపంగా మారిపోతుందని. అప్పటి రోజుల్లో రాజుగారు రాజ్య పరిపాలన చేస్తూ ఏదో అడవిలోకి వెళ్ళారంట. ఆయన బ్రష్ మర్చిపోయి ఏం చేశాడంట? వేప పుల్లతోటి పళ్ళు తోముకున్నాడంట. ఈ మంత్రి గారు ఏం చేశాడు? వింత కదా మరి, రాజుగారు వేప పుల్ల పెట్టుకోవటం ఏంటి? మంత్రి గారు వెంటనే ఏం చేశాడు? భార్యతోటి, మొన్న రాజుగారు ఏం చేయారు తెలుసా? వేప పుల్లెట్టి పళ్ళు తోముకున్నాడని చెప్పాడంట. మరి మంత్రి గారి భార్య ఆగాలి కదా. ఆవిడేం చేసింది? పక్కింటి ఆవిడతో మాట్లాడతాను, హోయ్ మొన్న ఏం జరిగింది తెలుసా? రాజుగారికి నోట్లోంచి వేపలు పడ్డాడంట. అయ్యి బాబు, రాజుగారి నోట్లోంచి వేపలు పడతామేంటి? ఆవిడ ఆగుతుంది, పక్క ఆవిడ వెళ్ళి ఏం చేసిందంట? ఇంకొక ఆవిడతోటి రాజుగారి నోట్లోంచి వేపకొమ్మ పడ్డదంట. ఏం పడ్డదంట? వేపకొమ్మ. ఆవిడ ఆగుతుందా? ఆవిడ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుందంట? రాజుగారి నోట్లోంచి వేప చెట్టు పడ్డదంట. చూడండి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది, అది విషయం అంతా మారిపోయిందా లేదా? అలాగా దేవుడు ఏం చెప్పాడు ఇక్కడ? ఆ పండు నీవు తినకూడదు, తింటే తిన్న దినమే చనిపోతావు. అది దేవుడు చెప్పింది. మరి ముట్టకూడదని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. యాడ్ చేసేసింది ఆవిడ. ఎవరు? అవ్వమ్మ గారు ఏం చేసిందంట? యాడ్ చేసేసింది. ముట్టకూడదని చెప్పాడు మా దేవుడు. ఇది నిజమా అబద్ధమా? చూడండి, దేవుడు తినకూడదని చెప్పాడు, అది ట్రూత్. కానీ ముట్టకూడదని చెప్పాడా? లేదు. అందులో సగం సత్యం ఉంది, సగం అసత్యం ఉంది. ఆఫ్ ట్రూత్ అనమాట అదంతా కూడాను. జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈ విధంగానే మన జీవితంలో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చాలాసార్లు చదువు ఉంటాం, ఏది ముట్టకూడదు అన్నమాట మనం తప్పు అనుకున్నాం. ఇప్పుడు అన్నాను ఏమో ఆయన చెప్పుంటాడు దేవుడు కదా అన్న ఫ్లోలో ఏం చేస్తాం మనం? ఫస్ట్ 3 చదివినప్పుడు అందరూ ఏమనుకున్నాం? కరెక్టే, అక్కడ ఏమైనా మిస్టేక్ ఉందా? మిస్టేక్ అనిపించలేదు మనకి. మరి అది మిస్టేకా కాదనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? అచ్చట కొంత, ఇచ్చట కొంత. ఈ 3వ అధ్యాయం 3వ వచనంలోను 2వ అధ్యాయం 17వ వచనం 2 దగ్గర పెట్టి చూస్తే, ఆ 2 కంపేర్ చేసుకుంటే, అరే దేవుడు ఇలాగన్నాడు కానీ ఇలాగ అనలేదు అని ఎప్పుడు నీకు అర్థమవుతుంది? 2 కలిపి చదివినప్పుడు. అలా కాకుండా నువ్వు ఏం చేసావు? 3వ అధ్యాయం 3వ వచనం చదివావు, దేవుడు ఏం చెప్పాడు? ముట్టకూడదు, తినకూడదు అన్నాడు. ఓకే, అంతే. ఏం చేసావు? అసత్యాన్ని నువ్వు సత్యముగా స్వీకరించేసావు. కాబట్టి నీ జీవితంలో అన్ని ఆటంకంగానే జరుగుతాయి.
సరైనటువంటి ఫలితం చూడలేవు. ఎక్కడో లోపం ఉన్నప్పుడు ఏమవుతుంది? రాంగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, యాక్చువల్గా ఎప్పుడైతే సైతానుగాడు మభ్యపెట్టాడో అవ్వమ్మ గారిని, ఓహో ఇది నిజం కాదా అంటే మళ్ళీ సైతానుగాడు కూడా అక్కడ చాలా తెలివిగా అవ్వమ్మ గారితో మాట్లాడుతూ వాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రియులరా గమనించాలి. మీరు చావరు అనేమో దేవుడు చెప్పాడు. అయితే అవ్వమ్మ గారితో ఈడేమన్నాడు సైతానుగాడు, మీరు చావరు కానీ 3-4-5 వచనాలు మీకు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళి. మీరు చావరు కానీ ఏం చేస్తాయంట? మీ కళ్ళు తెరుచుకుంటాయి. ఆడు చెప్పేది నిజమే, మీ కళ్ళు తెరుచుకుంటాయి అనేటువంటిది నిజమే చెప్తున్నాడు. అది సగం నిజం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళ దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. సగం నిజం చివరికి పూర్తి నాశనానికి దారితీస్తుంది. హాఫ్ ట్రూత్ డైరెక్ట్ చేస్తుంది ఎక్కడికి? పూర్తి నాశనానికి. ఇక్కడ చాలాసార్లు చెప్పని మీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే అవ్వమ్మ గారు ఆ యొక్క సైతానుగాడి మాటకి ప్రలోభానికి లొంగిపోయాడో, లొంగిపోయిన తర్వాత ఆ పండు తిన్నాడో, ఇప్పుడు ఆదాములో ఉన్నటువంటి అవ్వమ్మ గారు బయటకు వచ్చారు. మీకు అందరికీ తెలిసేది. ఈ అవ్వమ్మ గారు ఎప్పుడైతే సైతానుగాడి మాట విన్నదో ఆమె ఆ పండు తిన్నదో, ఆ పండు తిన్న తర్వాత ఆమెలోకి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయితే ఈ ఆదాము గారు ఇప్పుడు అక్కడ ఉన్నారా లేదా? పక్కనే ఉన్నాడో, దూరంగా ఉన్నాడో, లేకపోతే పొలాన్ని ఒకసారి రౌండ్ వేసి అక్కడికి వెళ్ళాడు వచ్చాడు. మొత్తం మీద వచ్చిన వెంటనే ఈ అవ్వమ్మ గారు తిన్నటువంటి పండ్లను కొన్ని ఏం చేసిందంట? ఆదాము గారికి ఇచ్చింది. ఆదాము గారు ఏం చేశాడు? వాటిని తినేశాడు. తినేసిన తర్వాత దేవుడు వచ్చి అడిగాడు, ఏంటి? చూడండి, మీ పిల్లలు పక్కోళ్ళ ఇంట్లో వస్తువులు పోగొట్టినా, అర్థమైందా? లేకపోతే ఆ ఇంటి యజమానులు వెళ్ళి పక్కోళ్ళని ఏం చేసినా ఎవరన్నా వచ్చి ఎవరిని అడుగుతారు? ఆ ఇంటి యజమానిని అడుగుతారనమాట. యజమాని ఎవరు? భర్త. కాబట్టి ఇక్కడ ఈ కుటుంబానికి యజమాని ఎవరు? ఆదాము. కానీ దేవుడు వచ్చి ఎవరిని అడుగుతున్నాడు? అవ్వమా అని పిలిచినాడా? ఆదామా. పండు తిన్నదెవరు అసలే? ఫస్ట్ పాపం వచ్చింది ఎవరు? అవ్వమ్మ వల్ల. కానీ అవ్వమ్మ ప్రశ్నించలేదు, అవ్వమ్మ తప్పిపోయింది దాని గురించి మాట్లాడలేదు. దేవుడు ఆదామును అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, దేవుడు వచ్చి ఆదామును అడిగితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆదాము ఏం చెప్తున్నాడంట? ఆదాముని దేవుడు అడుగుతుండే, ఏంటి నీకు ఎలా తెలిసింది అంతాను? ఆ పండు నువ్వు తిన్నావా అంటే అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, ఇదిగో నీవు నాకు ఇచ్చావు కదా సహాయకారిగాను, ఈమె దీని అందరికీ కారణం అని చెప్పేసి ఆమె మీదకు తప్పు నెట్టేస్తూ ఉన్నాడు. అంటే ఆదాము పండు తినటానికి కారణం ఎవరంటండి? అవ్వమా. పండు తింటే పాపమని తెలిసి తిన్నాడా, తెలియక తిన్నాడా? చూద్దాం మనం ఇదంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అదే అచ్చట కొంత ఇచ్చట కొంత, ఈ కొంత మనం చూద్దాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మరి ఆగండి. ఇప్పుడు ఇందాక చాలామంది నాతో ఏమన్నారు? ఆదాము మోసపోయాడు, ఆదామును మోసం చేసేసింది అవ్వమ్మ అనేసరి చాలామంది. అంటే మనకి ఇప్పుడు ఇంతవరకు ఏం తెలుసు? హాఫ్ ట్రూత్, సగం సత్యం మాత్రమే తెలుసు. ఇంతకీ ఆదాము మోసగించబడ్డా, మోసగించబడలేదా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? అమ్మా ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళండి. ఎవరి ద్వారా రాయించాడు ఈ మాట? పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి? తిమోతికి చెప్తున్నాడు. హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు తిమోతికి చెప్తూ ఆదాము మోసగించబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదామును అవ్వ మోసం చేయలేదు అంటే ఏంటి?
అండి ఇది చాలా టేస్ట్గా తినేసేయండి అని చెప్పేసి తినిపించేయలేదంట. అబద్ధం చెప్పేసి తినిపించేసేయలేదంట. మరి ఏం చేశాడంట? ఆదాము తెలిసే ఇష్టపూర్వకంగా ఆ పండు తింటే పాపమని తెలిసి, ఆ పండు తింటే ఆజ్ఞాతిక్రమం తెలిసే కావాలనే తిన్నాడంట, మోసగించబడలేదంట. అదేంటి మరి ఎందుకు తిన్నాడు తెలిసి? ఏమా తెలిసి ఎందుకు తిన్నాడు? చూడండి, ఎప్పుడైతే ఆదాము గారు వచ్చాడో, ఆదాము గారు వచ్చేసరికి అవ్వమ్మ గారు ఆల్రెడీ పండు తినేసింది. ఏమైపోయింది? ఆమె పాపిగా మార్చబడిపోయింది, లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయింది. ఆదాము గారు వచ్చాడు, అవ్వమ్మ గారు అక్కడ ఉంది, ఈ పండ్లు పట్టుకుని ఉంది, ఇదిగోండి తినండి అని అంటా ఉన్నది. ఆ పళ్ళు తీసుకున్నాడు, అవి తింటే పాపం అని తెలుసు, ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అవి తినాలా వద్దా? ఇప్పుడు అవి తినలేదు అనుకోండి, ఆ ఆదాము ఆ పండు ముట్టుకోవటం వల్ల పాపం రాలేదు, తినటం వల్ల వస్తుంది. ముట్టుకోవద్దని దేవుడు చెప్పలేదు, తినొద్దు అన్నాడు. అర్థమైందా? ఆ పండు చేతిలో ఉంది. ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు, ఆ పండు తింటే దేవునికి వ్యతిరేకం అయిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. ఆ పండు తినకుండా పరిశుద్ధంగా ఉన్నాడు అనుకోండి, అవ్వమ్మ గారికి దూరం అయిపోతాడు. అర్థమైందా? అవ్వమ్మ గారు ఆదాము గారు సెపరేట్ అయిపోతారు. అవ్వమ్మ గారు ఏమో పాపి, ఆదాము గారు ఏమో పరిశుద్ధుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అవ్వమ్మ గారు పాపి, ఆదాము గారు పరిశుద్ధుడు. ఎప్పుడైతే దేవుడు వస్తాడో పరిశుద్ధుని దగ్గర పెట్టుకుంటాడో అపవిత్రం దూరం చేస్తాడు కదా. సో ఇదంతా ఆలోచించినట్టు ఆదాము ఏం చేశాడు? అసలు ఈమె ఎవరు? నా ఎముకలో ఎముక, మాంసంలో. చాలామంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు ఆదాము నుంచి ఏం తీశాడంట? పక్కన ఎముక. ఎముకతో మనిషి అయిపోతుందా? మరి మాంసం ఎక్కడిది? అంతే. మరి చెప్తున్నాడు దీనా ఏమంటున్నాడు? నా ఎముకలో ఎముక అని ఆగిపోవాలి కదా మరి. కానీ ఏం చేశాడంట దేవుడు? ఎముక మాత్రమే కాదు, ఏం తీశాడంట? మాంసం కూడా తీశాడు. మనకి ఈ విషయం తెలియదు చాలామందికి. అంతే, నాలో ఎముక తీసేశాడు, ఆ ఎముక తీసి పూర్తి చేసేసాడు, మళ్ళీ అయిపోయింది అనుకుంటారు. మరి ఎముక మాత్రమే కాదంట, మాంసము ఇవన్నీ తీసి చేశాడనమాట. సరే, ఇదంతా గమనించినటువంటి ఈ యొక్క ఆదాము గారు ఏం చేశాడు? ఇప్పుడు ఈమె నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక. ఈమె ఎవరి కోసం చేయబడింది? నా కోసం చేయబడింది. హల్లెలూయా. నాకు సహాయకురాలుగా ఉంటాక చేయబడింది. ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఈమె నా సహాయకురాలు. ఈమె ఏమైపోయింది? పాపిగా మార్చబడిపోయింది. విన్నారా? కాబట్టి ఇప్పుడు ఈమె ఈ యొక్క ఏదైనా వనం నుంచి తరిమేయబడితే ఒంటరి అయిపోతుంది. కాబట్టి ఈమె నా కోసం చేయబడింది, కాబట్టి ఈమెకు కూడా నేను సహాయకుడిగా ఉండాలి అని చెప్పి ఈ పండు తింటే ఈయన కూడా ఏమవుతాడు? హల్లెలూయా. ఈ మనసు ఎవరిదంట? ఇప్పుడు దేవుని మనస్సు. ఆమేన్. పాపిగా అయినటువంటి నీవు, శాపంతో బాధపడుతున్నటువంటి నీవు, దేవునికి దూరమైనటువంటి నిన్ను ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనతో పాటు నిన్ను చేర్చుకోవాలని చెప్పి నీతో పాటు ఆయన కూడా ఏం చేశాడు? పాపిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తెలియక పాపిగా మార్చబడలేదు, దేవుడు తెలియక నీ పాపాలను స్వీకరించలేదు, అంతా ఇష్టపూర్వకంగానే ఆయన స్వీకరించాడు. ఆమేన్. ఇక్కడ ఆదాములో యేసయ్య కనిపిస్తున్నాడు, అవ్వమ్మ గారిలో సంఘం కనిపిస్తూ ఉంది. తప్పిపోయిన సంఘం, పాపంతో కూడినటువంటి సంఘం. అయినా సరే తెలిసే ఆదాము గారు ఆ పండు తిని ఆయన కూడా పాపిగా మార్చబడ్డాడు. ఆమేన్. మరి పాపిగా మార్చబడితే అవ్వమ్మ గారి మీద ఎందుకు నిందేస్తున్నాడు? పండు తినకముందేమో ఆయన మనసు ఏం మనసు? దేవుని మనసు. ఆమెను ప్రేమించాడు, ఆమె మీద ఉన్న ప్రేమతోటి ఆమె ఎక్కడ ఒంటరి అయిపోద్దని చెప్పి పండు తిన్నాడు. ఎప్పుడైతే పండు తిన్నాడో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడైనా? ఈవిడ పక్క వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన పండు తిన్నాను చెప్పి ఈయన ఎక్కడున్నాడు? దేవుని ప్లేస్లో ఉన్నాడు, యజమాని ప్లేస్లో ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుడి పోలికలో ఉన్నాడు, దేవునిలా ఉన్నాడు చెప్పాలంటే. అందుకనే ఆమె మీద జాలి పడుతున్నాడు, ఆమెను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పండు తిని అవ్వమ్మ గారు పక్క వచ్చేసాడో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? నేరారోపణ. ఎవరి మనసు ఇది? సైతాన్ గడి మనసు వచ్చేసింది, పాప మనసు వచ్చేసింది. వింటున్నారా? పండు తిన్నాడు కదా, పాప అయిపోయాడు కదా. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? హలో, అసలు ఈ పండు తింటే కారణం ఏంటో తెలుసా? ఈవిడ వల్ల అంతాను. అర్థమవుతుందా? పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పరిశుద్ధుల సహవాసం ముందు
రొట్టె విడిచినది ఎడతెక్క ఉండాలంట. జ్ఞానం గలదు వారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడవుతాడు. ఇప్పుడు పాపులతో సహవాసం చేసేవాడు ఇప్పుడు ఎప్పుడైతే ఈ పాపులతో సహవాసం ఏర్పడిపోయిందో, ఆమె పాపి ఈయన పాప కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? లోపాలను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆదాము మోసగించబడలేదు. ఇష్టపూర్వకంగానే పండు తిని ఆమెకు సహాయకుడిగా ఉండాలని ఇష్టపూర్వకంగా పాపం చేసి దేవునికి దూరం అయ్యాడు ఆదాం. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇక్కడ దేవుడు ఆ పండును ముట్టుకోవద్దు అని చెప్పలేదు. కానీ అవ్వమ్మ గారు ఏమంటుంది? ఆ పండు తింటే చచ్చిపోతారు, తినకూడదని ముట్టకూడదని యాడింగ్ వచ్చేసింది, అక్కడ యాడ్ చేసేసింది, కలిపేసింది. ఆఫ్ ట్రూత్. దేవునికి మహిమ కలుగును గాక. సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేయను గాక. ఆమెన్. బ్రదర్, ఈరోజు నేను సత్యాన్ని తెలుసుకున్నాను అన్న వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆదాము అవ్వలు పాపులైపోయారు ఇప్పుడు. కానీ అవ్వమ్మ మోసగించబడ్డది సైతానుడి మాటలిని, ఆదాము మోసగించబడలేదు. దానికి రిఫరెన్స్ 1 తిమోతి 2:14లో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యోబు గారి జీవితంలో అంత నష్టం జరగడానికి కారణం చెప్పాలి. దేవుడా, సైతానా? అదిగో సైతాన్ అంటున్నారు అందరూ కూడా. అదిగో సైతాన్ కదా అంటున్నారు కొంతమంది. మీరా? మరెవరు? వాస్తవానికి యోబు జీవితంలో నష్టం జరగటానికి కారణం దేవుడు కాదు, దెయ్యం కాదు. మరి ఎవరంట? యోబే. ఆయనే చెప్తున్నాడు. చూద్దాం. యోబు గ్రంథం 3:25 చదివినట్లయితే అక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు చాలా చక్కగా. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చింది. విన్నారా? అంటే యోబు గారి జీవితంలో నష్టము, యోబు గారి జీవితంలో కష్టము, యోబు గారి జీవితంలో లాసు తెలియకుండా వచ్చి పడిందా? లేదు బ్రదర్, సైతాన్ గడు చంతా ఇలా చేశాడు అలా చేశాడు అని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు చూడండి, మనం ఉన్న రూమ్ అంతా కూడా ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఇందులోకి ఒక దోమ రావాలనుకోండి, ఎలా వస్తుంది? మంచి నెట్ కూడా పెట్టేస్తారు కదా ఎక్కడికక్కడ, చిన్న నెట్. అందులోంచి దోమ వచ్చే అవకాశం ఉంటుందా? మరి దోమలు లోపలికి రావాలంటే ఏం చేయాలి? నువ్వు డోర్ ఓపెన్ చేస్తేనే అది లోపలికి రాగలుగుతుంది. నువ్వు ఓపెన్ చేయనంత వరకు ఏ దోమ కూడా, అర్థమవుతుందని చెప్పేది. అలాగే ఇక్కడ యోబు గారి జీవితంలో నష్టం జరగడానికి కారణం యోబు గారు డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు అన్నాడు కదా. ఏది వచ్చినని నేను భయపడుతున్నాను అదే వచ్చిందంట. అంటే యోబు గారి జీవితంలో జరిగిన కష్టము, నష్టము, లాసు కొత్త ఏం కాదు ఆయనకి. ఆల్రెడీ ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఇక్కడ మీలో ఉన్న చాలామంది, మా ఇంట్లో అందరికీ ఇలాగే జరిగిందండి, నాకు తెలుసు, నాకు కూడా అలా జరుగుతుందని. నీకు తెలుసు కదా. మరి మా అమ్మకి మా నాన్నకి షుగర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు తెలుసు ఏమని, నాకు కూడా వస్తుందని. మీలో చాలామంది మాట్లాడతారు అలాగా. యోబు ఏం చేసాడంట? రోజు మాట్లాడేవాడంట, నాకు తెలుసు ఇలా జరుగుతుందని, నాకు తెలుసు అంటున్నాడు ఆయన. కానీ మనకి ఏమనిపిస్తుంది? మంచి చక్కగా వెళ్తున్న కుటుంబంలో సడన్గా సైతానుడు వచ్చి సర్వనాశనం చేశాడు అన్నట్టు అనిపిస్తుంది. అందుకే జీవ మరణాలు నాలుక వశము. మీరు ఎప్పుడు కూడా మంచినే ప్రకటించండి, మంచినే మాట్లాడండి. తొందరపడి ఇంకా నా బ్రతికింతే అనేటువంటి మాటలు మాట్లాడొద్దు. ఇక నా జీవితం ఇంతే, నేను బాగుపడను, నేను బయటపడను అనేటువంటి మాటల జీవితంలో ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. యోబు అంత భక్తుడే, అంత నీతిపరుడే, అంత యథార్థవంతుడే, భక్తి చేస్తున్నాడు, ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. ఎన్ని ఉన్నా కానీ ఆయన ఒకటి చేశాడు. తప్పు ఏంటంట? మాట. ఆ మాటలు ఏం మాట్లాడుతున్నాడు? జీవం కాదు, అది మంచి కాదు, చెడును ప్రకటిస్తూ ఉన్నాడు.
భయపడుతూ ఉన్నాడంట. భయపడుట వలన ఉరి వస్తుందంట. అది కారణం. కాబట్టి ఈరోజు మీరు ఏ సమస్యకు భయపడుతున్నారో, ఏ అప్పుకు భయపడుతున్నారో, ఏ రోగానికి భయపడుతున్నారో, ఏ నిందకు భయపడుతున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపించడానికి ప్రణాళిక సిద్ధం చేసేసాడు. హల్లెలూయా. ఆలస్యం నీదే, ధైర్యంగా ఉండు, నేను ఈ లోకాన్ని జయించాను అంటున్నాడు. భయపడొద్దు. భయపడితే ఉరి, ధైర్యం ఉంటే విజయం. చాయిస్ ఈజ్ యువర్స్. ఏంటమ్మా? భయపడితే ఉరి, ధైర్యంగా ఉంటే విజయం. భయమా ధైర్యమా? చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. దేవుడు ఎవరిని కూడా ఫోర్స్ చేయడు. దేవుడు నీ యొక్క ఆలోచనలు ఆయన ఆలోచించడు. నువ్వు ఆలోచించడం కనుక సహాయం చేస్తాడు తప్ప, విన్నారా? దేవుడు నీకు నిర్ణయాలు ఆయన తీసుకోడు, నువ్వే తీసుకోవాలి. దేవుడు నీకు ఆలోచన చెప్తాడు, విన్నారా? దేవుడు నిర్ణయాలు తీసుకోడు, నువ్వే నిర్ణయం తీసుకోవాలి. జీవం మరణం ఎదుటించాడు. చాయిస్ ఈజ్ యువర్స్. కాబట్టి ఈరోజున ఈ సత్యం తెలియకపోవడం వల్ల చాలామంది జీవితాల్లో మరి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు మీలో చాలామంది స్వతంత్రులు అయ్యారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి ఏది జరిగినా సరే దేవుని చిత్తం. యోబు గారి జీవితంలో నష్టం దేవుని చిత్తమా? కాదు. నువ్వు నష్టపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు లాసిపోవడం దేవుని చిత్తం కాదు. యోబు జీవితంలో నష్టం దేవుని చిత్తం అయినట్లయితే 200 ఆశీర్వాదం ఎందుకు ఇస్తాడు దేవుడు? వదిలేస్తాడు కదా నష్టపోయాక. మరి ఎందుకని నష్టాన్ని భర్తీ చేశాడు దేవుడు? నువ్వు నష్టపోవడం దేవుని ఉద్దేశం కాదు, నువ్వు 200గా దీవించబడతాం దేవుని యొక్క ఉద్దేశం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కానీ చాలామంది ప్రార్థన, ప్రభువా నీ చిత్తమైతే, యేసుప్రభు కూడా చేశాడు కదండి. ఎక్కడ చేశాడు? ఒలీవల కొండకి వెళ్ళి ఆ గెత్సేమనే తోటలో తన శిష్యులందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఆ యొక్క చెమట రక్తంగా మారిపోయినటువంటి సందర్భంలో దేవుడు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంట? ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఏంటది? ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, లేకపోయినట్లయితే తొలగించంటే ఏంటంటే కొంచెం ఆగుదేవా, కొంచెం పోస్ట్ పోన్ చేయి, కొన్ని రోజులు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అక్కడ. విన్నారా? అది దేవుని చిత్తము అని తెలుసు ఎవరికి? యేసయ్యకి. కానీ ప్రభువా ఒకవేళ అవకాశం ఉంటే కొంచెం చెయ్యి అని అంటూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అక్కడ దేవుడు ఏమని అడుగుతున్నాడు? ప్రభువా నీ చిత్తమైతే ఈ యొక్క పాత్ర నా యొద్ద నుంచి తొలగించు అని అడిగాడు. ఇంకో సందర్భం చూద్దాం. ఈ యొక్క సందర్భం ఎక్కడున్నదంటే లూకా సువార్త 22:42లో నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించని ప్రార్థన చేశాడు. అదే మార్కు సువార్త 4:39లో చూసినట్లయితే అక్కడ దేవుడికి ఇంకొక సందర్భం ఎదురైంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు యేసయ్య కలిసి ఒక బోటులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు బాగా అలసిపోవటం వల్ల అదే బోట్లో ఆయన నిద్రపోయాడు. ఎంత నిద్రపోయాడంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంట. ఎవరన్నా లేపితే కానీ లేవలేని నిద్రలోకి వెళ్ళిపోయాడంట ఆయన యేసు ప్రభువారు. వింటున్నారా అమ్మా? అయితే ఏం జరిగిందంటే అలా వెళ్తున్నటువంటి ప్రయాణంలో సడన్గా పెను తుఫాన్ వచ్చింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీ జీవితం సాఫీగా వెళ్తుంది. నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు, నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు, నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడు, నువ్వు రక్షించబడ్డావు, రక్షణ పొందావు, అంతా సజావుగా వెళ్తుంది అనుకున్న సమయంలో సడన్గా ఏమొస్తుందంట? పెను తుఫాన్ వస్తుంది. సడన్గా ఏమొస్తుందంటే గాలి వాన వస్తుంది. అప్పుడు నీ బోటు, జీవితపు బోటు అల్లకల్లోలం అయిపోతుంటుంది. ఏం చేయాలో అర్థం కాదు కదా. చాలామందికి బాగా అర్థమవుతున్నది అనమాట. అయితే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, ఏమీ ప్రయోజనం లేదు. అప్పుడు యేసుప్రభువుని లేపారంట. యేసుప్రభువుని లేపిన వెంటనే అక్కడ లూకా సువార్త, మార్కు సువార్త 4:39 ఏమంటాడు ఆయన? లేచి గాలిని గద్దించెను. ఆమేన్. బా చూడండి, అందుకు ఆయన లేచి గాలిని గద్దించెను, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అనగా నిమ్మలమాయను. ఆమేన్. మిక్కిలి నిమ్మలమైంది. మరి అక్కడేమో దేవుడు ఏం చేస్తున్నాడు? గెత్సేమనే తోటలో బ్రతిమాలుతున్నాడు, దేవా నీ చిత్తమైతే ఇది కొంచెం తొలగించు. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువా నీ చిత్తమైతే ఈ గాలి నిమ్మలించుగాక, ప్రభువా నీ చిత్తమైతే ఈ సముద్రం నిమ్మలపరచు అని అడగాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన గద్దిస్తున్నాడు.
ఇది ఎక్కడ ఏది వాడాలో తెలిస్తే మీరు సత్యము అన్నమాట. అది మిమ్మల్ని స్వాతంత్రం. అక్కడ యేసుప్రభువు ఎందుకని నీ చిత్తం అయితే అన్నాడు. ఎందుకని ఇక్కడ అసలే ఏ ప్రార్థన కూడా లేదు, అసలు ఆయన ప్రార్థన చేయట్లేదు. ఆయన వింటున్నారా, ప్రార్థన కూడా చేయట్లేదు, గద్దిస్తున్నాడు. మరి దానికి దీనికి తేడా ఏంటి? ఇది దేవుని చిత్తం కాదని ఆయనకి తెలుసు. హల్లెలూయా. నీ మీదకు ఒక సమస్య రావటం దేవుని చిత్తం కాదు. నీ మీద ఒక సమస్య విజయం సాధించడం దేవుని చిత్తం కాదు. నీ మీద ఒక సమస్య నిన్ను ఏలుబడి చేయడం దేవుని ఉద్దేశం కాదు. మరేంటంట, ఆ సమస్య నువ్వు సమాధి చేయడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఆ సమస్య నువ్వు జయించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆ సమస్య మీద విజయం సాధించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, ఆమేన్. ఏ ఆర్థిక సమస్య అయితే అలల్లా ఎగిసి పడుతుందో నీ మీద, ఏ అనారోగ్య సమస్య నిందలైతే నీ మీద అలా ఎగిసిపడుతూ నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయో అదంతా దేవుని చిత్తం కాదు. అది తెలుసుకున్న రోజున ఏం చేస్తావు? నువ్వు తుళ్ళుపడి లేచి ఏం చేస్తావు? నేను ఎక్కడున్నాను ఇంతకని, ఇదేంటి, ఇది నాకు వ్యతిరేకంగా ఇన్ని గంతులేస్తుందేంటి, ఇది ఈ సమస్య నేను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది అని ఏం చేస్తావు? నోరు మూసుకూర్చో, నిమ్మళించు అని ఏం చేస్తావు? గద్దిస్తావు, మాట్లాడు. ఏం చేస్తానంటే గద్దిస్తావు. ఎప్పుడైతే ఆ యొక్క యేసుప్రభువు గద్దించాడంట, సముద్రం ఏమైందంటే మిక్కిలి నిమ్మలం అయిపోయిందంట. చూడండి, క్షణాల్లో ఏమైందంట, ఎగిసి పడుతున్నటువంటి ఆ సముద్రపు అలలు నిమ్మలం అయిపోయినాయి అంట. ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడా? గద్దించాడు. జీవమరణాలు నాలుక వశం అని ఏం చేశాడు? ఆయనకి ఏది కావాలో అది ప్రకటించాడు. నాకు సముద్రం నెమ్మదిగా ఉండాలి, నాకు సముద్రం ప్రశాంతంగా ఉండాలి, నా జీవితం బాగుండాలి, నా జీవితం అద్భుతంగా ఉండాలి. నేను ఎన్నోసార్లు చెప్పే మాట ఏంటంటే, నీకు ఏది కావాలో అది పలుకు. నీ జీవితం ఎలా ఉందో అది పలకొద్దు. ఏమా, దేవుడు ఏం చేశాడు? నిమ్మలించమన్నాడు. అంతేగాని అలల తగ్గండి, తుఫానా తగ్గు అని అంటున్నాడా? నిమ్మళించు. ఆమేన్. గద్దించాడంట. అలాగే ఈరోజు నీ జీవితంలో నువ్వు ప్రార్థన ఎలా చేయాలంటే, నాకు అప్పు ఉంది, నాకు రోగం ఉంది, నాకు బాధ ఉంది కదా. ఇప్పుడు మనం టైం ఇచ్చామంటే ఇదే చెప్తారు అంతా కూడా. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు? గద్దించాడు. హల్లెలూయా. సమస్యను గద్దించడం నేర్చుకోండి. ఇది సత్యం. ఈ సత్యం నువ్వు నేర్చుకుంటే నువ్వు స్వతంత్రంగా ఉంటావు. ఈ కొండను చూసి లేచి సముద్రంలో పడవేయబడదు అని చెప్పిన ఎడలా ఏం చేయాలంట? నువ్వు చెప్పనంతకాలం సమస్య అలా చూస్తూనే ఉంటుంది. నువ్వు మాట్లాడినంతకాలం ఆ అలలు ఆ యొక్క ఎగిసి పడుతూనే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు లేచే గద్దిస్తావో ప్రతి సమస్య అండర్ యువర్ కంట్రోల్, నీ కంట్రోల్లోకి వస్తుంది. ప్రతి అప్పు, ప్రతి రోగము, ప్రతి బంధము నీ కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడంట లేచి. ఆమేన్. అదే నేను చెప్పేది. మనిషి మొట్టమొదటి ఓడిపోయేది ఎక్కడంటే లేవటంలోనే అనమాట. పైగా చాలామంది ఫోన్ చేసి చెప్తారు, లేవాలని నేను ప్రార్థన చేయాలంటే. నేను ప్రార్థన చేస్తే నువ్వు ఎలా లేస్తావు? నువ్వు లేవాలనుకుంటే లేస్తావు, కానీ నేను ప్రార్థన చేస్తే నువ్వు పడుకునే ఉంటావు. ఇంకా నేను ప్రార్థన చేస్తే ఇంకా నిద్ర మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ లేచి 38 సంవత్సరాల వ్యక్తి దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచాన్ని మొత్తిని జయించిన వాళ్ళు దేన్ని జయించలేరు. నీ మొదటి విజయం మంచాన్ని జయించడంతోనే ప్రారంభించబడుతుంది. రోజులో నీ యొక్క విజయము అపజయం నిర్ణయించేది ఏంటంటే నీ మంచం. విన్నారా? అందుకని దేవుడు అన్నాడు, రే బాబు నీ మంచాన్ని ఎత్తి పడేసారు బాబు, అది నిన్ను ఇంతకాలం అపజయంలో పెట్టింది కాబట్టి దాన్ని కాదు, అది నిన్ను మోయటం కాదు, నువ్వే దాన్ని మోసి పడేసాయి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బంధించి నీ దగ్గర ఉంటాకి వీల్లేదు, ఎత్తుకొని పడేసే దూరంగా అన్నాడు అనమాట. కాబట్టి ఈ రోజున బంధకాలకు బానిసలుగా చాలామంది అయిపోయారు. ఆఫ్ ట్రూత్ అనమాట. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నానే చాలామంది ప్రతిసారి ప్రార్థనలో పలుకుతారు. ఏదన్నా పోతే దాని గురించి పలుకుతారు. ఉద్యోగం పోతే యెహోవా తీసుకున్నాడు అంటారు, పిల్లోడు పోతే యెహోవా తీసుకున్నాడు అంటారు, కాలు పోతే యెహోవా తీసుకున్నాడు అంటారు, యాక్సిడెంట్ అయితే యెహోవా చేశాడు అంటారు. ప్రతిదీ అంతా దేవుని చిత్తమే, దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు అని చెప్పి చాలామంది ఏం చేస్తారు తెలుసా? అసలు ఎక్కడ దేవుని చిత్తమో ఏంటో కొంతమందికి తెలియదు. ప్రతి దానికి ఇది అప్లై చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం యోబు జీవితంలో నష్టము దేవుని చిత్తము
కాదు కదా. అమ్మయ్య, ఏవంత నష్టపోయాడా, ఇది నా చిత్తమని మరి వదిలేసేయాలి కదా దేవుడు. మళ్ళీ 200 ఆశీర్వాదం, ఆ దేశంలో అందమైన పిల్లలు, ఇదంతా ఎందుకు వాళ్ళ దేవుడు మళ్ళీని? దేవుడు తీసుకునేవాడు కాదు. దేవుడు తిరిగి తీసుకున్నాడని అనుకుంటున్నాడు, కానీ ఆయన దేవుడు తిరిగి తీసుకోలేదు. సైతాన్ని గడు నాశనం చేశాడు. వాడి నాశనానికి కర్త, అబద్ధాలకు జనకుడు. వాడు చెప్పింది అబద్ధం, అది నమ్మింది అవ్వమ్మ గారు. ఏమంటున్నారా? ఈ యొక్క సత్యాలు తెలుసుకుంటే మీరు నిజంగా ఇంట్లో కూర్చునే అద్భుతాల వర్షం మీ ఇంట్లో కూర్చుకునేలా చేస్తారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎంత అద్భుతమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక సత్యం మీకు అందరికీ నేను తెలియజేయాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. నిర్గమకాండం 6:30 చదివినట్లయితే, నిర్గమకాండం 6:30 ఏమన్నదంటే అక్కడ, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను. చాలేమ్మా. ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ చూసినట్లయితే ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పాలి. మోషే దేవునితో చెప్తున్నాడు. ఏమని? నేను మాట మాన్యం గలవాడిని. అంటే అర్థం ఏంటి? నత్తోడిని, నేను నత్తోడిని. ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఒక కుండ తయారు చేసాడు ఒక వ్యక్తి. ఈ కుండ వచ్చి తయారు చేసిన వ్యక్తి దగ్గరికి వచ్చి, నాలో లోపం ఉంది, నాలో చిల్లు ఉంది అంటే ఎలా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ దేవుడు మోసేని చేశాడు. మోసేని సృష్టించింది ఎవరు? దేవుడు. అయితే ఆ మోషే దేవుడితో ఏం చెప్తున్నాడంట? నేను మాట మాంద్యం గలవాడని. కరెక్టేనా ఏమా? మోసే నత్తుడేనా? నత్తుడేనా? గట్టి గడితే కాదంటారేమో. ఓకే, నత్తుడంటే ఓకే నత్తరేమో. మోసే నత్తుడే కాదా? మరి దేవుడికి ఏం చెప్తున్నాడు? నేను ఎవరినంటండి? అదే దాన్ని ఏమంటారు? మాట సరిగ్గా రాకపోతే ఏమంటారు? నత్తుడు అంటారు కదా. మోసే దేవుడు చెప్పే మాట సత్యమా కాదా? సత్యమే, కానీ ఆఫ్ ట్రూత్, పూర్తి సత్యము కాదు. యాక్చువల్గా మోసే నత్తుడా కాదా? నత్తుడుగానే పుట్టాడా? మరి ఎలా పుట్టాడు చూద్దాం మనం. నిర్గమకాండం 6:22 చూసినట్లయితే, నిర్గమకాండం 6:22 చూసినట్లయితే, అతను ఎలాగో అన్నది కొంచెం పైకి వెళ్ళి చూసినట్లయితే తర్వాత మీరు చూసుకోండి. మోషే అంట సుందరుడు. హల్లెలూయా. ఎలాంటి వాడు అంటండి? చాలా అందమైనడు, సుందరుడు. కానీ మోసే దేవుడితో ఏం చెప్తున్నాడు? ఒక పని అప్పు చెప్తేనే, మోసే నువ్వు ఎలా వెళ్ళవి, ఈ పని చేయమంటే, హలో దేవుడా నేను నత్తోడిని, నాకు మాటలు రావు. ఎవరితో చెప్తున్నాడు? దేవుడితోటే. చేసినటువంటి దేవుడికే ఈయన చెప్తూ ఉన్నాడు అనమాట. వాస్తవానికి మోసే నత్తుడా కాదా అంటే చాలా డౌట్లో ఉన్నారు మీరంతా కూడా. సరే చూద్దాం. అపోస్తుల కార్యములు 7:22 చదువుదాం. అపోస్తుల కార్యములు 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై. అమ్మా, ఇక్కడ ఒక ఆయన ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు. ఎవరంటీనా? ఫేమస్. అసలు ఏంటిది అపోస్తుల కార్యాలు అంటే ఏంటిది? ఎవరు రాశారు? ఎవరండి? పౌలు గారు రాశాడా? అయ్యి బాబు, నేను కూడా చిన్నప్పుడు అలాగ అనుకున్నా. అపోస్తులని పౌలు రాశాడు. మీ పౌలు ఏమన్నా పౌలు ఉంటుంది, అపోస్తులు ఉంటుంది కదా, అన్ని పౌలు రాశాడు అనుకున్నా నేను. అపోస్తుల కార్యాలు రాసింది అయ్యి బాబు ఎవరండి? లూకా. లూకా అంటే ఎవరు? ఏంటని వృత్తి? వైద్యుడు. లూకా అంటే వైద్యుడు కాదు, లూకా అంటే సుత్తి అనుకుంటా. మార్క్ అంటే సుత్తేమో.
లోకా గారి పేరు ఏంటంటే, లోకా గారి వృత్తి ఏంటంటే వైద్యుడు, డాక్టర్ గారు. గొప్ప డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి ఏం చెప్తున్నాడంటే ఆయన, మోసే గారు చదివారు కదా చెప్పండి, సకల విద్యలు అని చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నాడు, మాటల యందు కార్యములందును. మాటలు ఏముందంటే ఆయనకి, మోసే గారికి. మరి మీరు ఏమి ఇందాక నత్తుందన్నారు, డాక్టర్ గారు మాట నమ్మాలా, మోసే గారి మాట నమ్మాలా? ఆయనే చెప్పేస్తాను నాకు నత్తుందని. ఆయన పరీక్షించినట్టు డాక్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, మోసే సకల విద్యలో ప్రవీణ్యుడు, మంచి మాట నేర్పరే, మాటల యందు ప్రావీణ్యం కలిగిన వాడు, అతను ఎంత ప్రావీణ్యం కలిగి మాట్లాడతాడో తెలుసా అని ఏం చెప్తుంటే, ఈ మోసే గారు వెళ్ళి నాకు నత్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరు తీసుకుందాం, ఏది ఫైనల్ చేద్దాం? అమ్మా కొంత ఇచ్చట కొంత అచ్చట, ఈ రెండు కలిపితే మనకు అసలు నిజం బయటపడుతుంది. ఈ రెండు సత్యమేనా, ఈ రెండు అసత్యమా? ఒకటి సత్యమా, ఒకటి అసత్యమా? అంటే మోసే గారు దేవుడికి అబద్ధం చెప్తున్నాడా? మోసే గారికి మాట మంజం లేదా? లేదా? ఉందా? ఉందా? ఇక్కడ నిర్గమకాండం 6వ అధ్యాయం 30వ వచనంలో, నేను మాట మాంద్యం గలవాడినని మోసే గారు చెప్పిన మాట సత్యమే. విన్నారా? మోసేకి దేవుడితో మాట్లాడుతున్న సమయంలో నత్తున్నది. ఇక్కడ లూకా సువార్త, అదే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో వైద్యుడైనటువంటి లూకా గారు చెప్తున్న మాట కూడా సత్యమే. హల్లెలూయా. మరి అది సత్యం ఇది సత్యం అయితే, అక్కడేమో మాటలో నేర్పడి, ఇక్కడేమో మోగోడు, మోగోడు కాదండి, ఏంటడా నత్తివాడు. మరి ఇక్కడ నత్తుడు అంటున్నారు, అక్కడేమో మాటలేదు నేర్పరు అన్నాడు. మరి ఏంటిది అంతాను అంటే, మోసే పుట్టుకతో నత్తివాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనల్ని లోపంతో పుట్టించలేదు, యేసయ్య లోపాలను పెట్టడు. కాబట్టి మోసే పుట్టుకతో సుందరుడు. ఆమేన్. పుట్టుకతో ఏ లోపం లేదు. అమ్మ విన్నారా? మాటల్లో నేర్పరే, ఐగుప్తీల విద్య అంతా నేర్చుకునేసరికి ఎంత తెలుసు ఆయన వయసు? దగ్గర 40 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి 30 నుంచి 40 సంవత్సరాల వయసులోనే అనమాట. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఎప్పుడు వెళ్తాడు తెలుసా మోసే గారు? ఫరో కుమార్ దగ్గరికి పెద్దవాడైనప్పుడు ఉంటుంది బైబిల్లోను. అంటే బాగా పెద్దవాడు అయిపోయాక అనమాట. ఆ పెద్దవాడు అయిపోయినప్పుడు వెళ్తే మళ్ళీ ఆవిడ ఏం చేస్తుంది, ఇంతవరకు ఆ సాంప్రదాయంలో పెరిగాడని చెప్పి అప్పుడు రాజు సాంప్రదాయాలైనటువంటి యుద్ధ విద్యలు ఇవన్నీ మాటలు మాట్లాడితే ఇవన్నీ నేర్పితే అందులో ప్రావీణ్యం కలిగిన వాడిగా ఉంటాడంట. ఆమేన్. విన్నారా? సరే, మరి ఇంత ప్రావీణ్యం కలిగిన వాడికి మరి నత్తి ఎలాగొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎప్పుడైతే చూడండి మోసే గారి జీవితం 3 ఘట్టాలు. నెంబర్ 1, 40 years ఎక్కడ గడిపాడు? ఐగుప్తులో గడిపాడు. తర్వాత 40 నుంచి 80 వరకు ఎక్కడ గడిపాడు? అరణ్యంలో గడిపాడు. 80 నుంచి 120 వరకు ఎక్కడ గడిపాడు? పరిచర్య, ప్రభు బిడ్డలు నడిపించడం, ఒక నాయకుడిగా గడిపాడు. 3 ఘట్టాలు అయిపోయిందా? సరే, మొదటి ఘట్టం అంతా ఐగుప్తులో నడిచింది. ఒక రిచ్ లైఫ్, ఒక అద్భుతమైన జీవితం, మాటల్లో నేర్పరి, విద్యలో నేర్పరి, అద్భుతమైన జీవితం. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఆయన ఏం చేశాడంటండి, దేవుడి చిత్తం నెరవేర్చాలని అనుకుని సొంత ప్రయత్నాలు చేసి విఫలమైపోయి తలెత్తుకోలేక ఏం చేశాడంట, ఐగుప్తుని చంపేశాడు. అదంతా బయటకు వచ్చేసింది. ఎక్కడ నన్ను ఏం చేస్తారని భయంతో ఏం చేశాడంట, వాళ్ళ మామ దగ్గరికి అరణ్యులకు పారిపోయాడు. పారిపోతే వాళ్ళ మామగారు ఏమన్నా దండ పెట్టి దండేశాడా? ఏమీ లేదు. గౌరవించాడా? ఏమీ లేకుండా ఏం చేశాడు, ఏం గొర్రెలు కాపురం చేసేసాడు. ఇప్పుడు తెల్లవారితే గొర్రెలు తీసుకెళ్తున్నాడు, అరణ్యంలో ఉంటున్నాడు. పొద్దుట వెళ్తాం, సాయంత్రం రావడం, పొద్దుట వెళ్తాం, సాయంత్రం రాసం. ఎన్ని రోజులు? ఇప్పుడు ఇక్కడ మోసే గారు దేవుడితో మాట్లాడేకి వయసు ఎంత? 40? 80. గమనించాలి, మోసేని దేవుడు పిలిచేసరికి ఎంత వయసు? 80. అంటే 40వ సంవత్సరంలో ఐగుప్తు నుంచి వచ్చినాడు. 80వ సంవత్సరం వచ్చేంతవరకు ఏం చేస్తున్నాడు? గొర్రెలే. జ్ఞానం గలవారితో సాహసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. ఒక మనిషి లేడు, ఎవరు లేరు. ఈయన తెల్లారి కాడ నుంచి ఎప్పుడైతే తెల్లవారిందో
గొర్రెలు చూసుకోవటం సాయంత్రం దాకాను. మరి గొర్రెలు మనం ఏమంటాం? ఏమా పొద్దుట్టే లేచాడు మోసే గారు, ఇప్పుడు గొర్రెలు అన్నీ తీసుకుని డ్రర్ డ్రర్ డ్రర్. ఈ రోజంతా ఏం పని ఇంకా? ఈ డ్రర్ 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 అందులోకి నాలుగు ఏమైపోయిందంట మందమైపోయి ఇంక మాటలు రావట్లేదు, ఇంతకని మాటలు తిరగట్లేదు. ఆటోమేటిక్గా ఏమైపోయింది నాలుగంతాను అలా నత్తాడు ఇప్పుడు ఇంతకని. అంతేగాని మోసే గారికి పుట్టుకతో ఆ నత్తి లేదు. మరి ఎక్కడొచ్చింది? ఈ గొర్రెలతో సహవాసం చేసి ఆ డుర్రు 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 అంటారు. ఏమైపోయింది నాలుగంతాను? పిల్లలు చూడండి ఏమంటారు? డుర్రు డుర్రు అంటారు తప్ప వాళ్ళు ఏం మాట్లాడితే మనకు అర్థమవుతుంది, కానీ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కదా. ఎంత సొల్లు బయటకు వస్తుంది. ఆ నాలుక ఏమో ఇంత దళసగా ఉంటుంది కదా, వాళ్ళకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు కానీ అంటుంటారు అంతే కదా. అలాగా మోసే గారు ఇప్పుడు ఏమైపోయింది ఇంతకనే మంచోడే, కానీ సహవాసం ఎవరితోటంట? ఈ గొర్రెలతో సహవాసం చేసి ఆయన కూడా ఏమంట మొదలుపెట్టాడు? డుర్రు 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 అంటున్నాడు తప్ప మాటలు రావట్లేదు అనమాట, అర్థం అవట్లేదు ఎవరికి. సో ఆ విధంగా ఆ యొక్క నత్తి అనేటువంటిది మోసే గారి జీవితంలోకి ఎంటర్ రావడం జరిగిందనమాట. వింటున్నారా జాగ్రత్తగాను? సరే, మోసే పుట్టుకతో నత్తివాడు కాదు. మోసే 40 సంవత్సరాలు వచ్చేంత వరకు నత్తి లేదు. 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఈ గొర్రెల మధ్యలో గడపడం వల్ల ఆ విధంగా ఆయనకి నత్తి రావడం జరిగింది. అర్థమైందా? ఇప్పుడు చెప్తారేమో ఎవరన్నా నత్తులు అంటే అసలు ఊరుకోరే మోసే గారిని కదా. సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క సత్యము తెలిసిందో మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి మోసే నేను నత్తివాడిని అంటున్నాడు. అప్పుడు ఆల్రెడీ ఆయనకి ఏమొచ్చింది? నత్తి వచ్చింది కాబట్టి నత్తివాడిని అంటున్నాడు. కానీ లూకా గారు ఏం చెప్తున్నాడు? మాటల యందు ఆయన ప్రావీణ్యం కలిగిన వాడు, నేర్పరి కలిగిన వాడు. అంటే మాటలో నేర్పరితనం ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉన్నదే. అప్పుడు ఎప్పుడైతే గొర్రెల దగ్గరికి వచ్చాడో అదంతా మర్చిపోతుంది. కొన్ని వర్క్స్ వస్తాయి మనకి. ఆ వర్క్ని మనం చేయగా బాగా చేస్తాం. కానీ ఒక వర్క్ మనం నేర్చుకున్నాం కానీ ఆ వర్క్ని సరిగ్గా చేయట్లేదు అనుకోండి, ఏమవుతుంది? మీరు కారు బాగా నడిపేవారు, బాగా వచ్చు. కానీ ఒక 10-20 సంవత్సరాలు అయిపోయింది, కారుని ముట్టుకుని ఇప్పుడు మీరు నడపాలంటే ఏం చేస్తారు? ధైర్యం చేస్తారా? అప్పుడు చాలా బాగా నడిపోండి, కానీ ఇప్పుడు అది నేను నడపలేను అని చెప్తారు. అంటే మీకు రాదని అర్థం. వచ్చు, కానీ దాన్ని ఏం చేశారు? మర్చిపోయారు. అలాగే మోసే గారికి మాటలు వచ్చు, మాటలు ఏందో నేర్పరే, కానీ ఆ మాటలు ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు మనుషులతో మాటలు లేవు కాబట్టి, ఈ గొర్రెలతోటే సహవాసం కాబట్టి ఏమైందంట? నోరు మందంగా మార్చబడి నోటి మాంద్యం గలవాడనని చెప్పి మోసే గారు చెప్తున్నారనమాట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో సత్యము తెలుసుకున్నప్పుడు మనం స్వతంత్రులుగా జీవించగలుగుతాం. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అననీయ సఫీరాలు కూడా అపోస్తలుల గారు 5వ అధ్యాయం మీరు అంతా చదువుకున్నట్లయితే వాళ్ళ డబ్బు మొత్తం ఇవ్వట్లేదు. అక్కడ డబ్బు ఏం చేశారు? దాచుకుంటూ ఉన్నారు. అది తప్పు కాదు, వాళ్ళు దాచుకోవడం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతా ఇచ్చేసామంటూ ఉన్నారు. సగమే ఇచ్చారు వాళ్ళు, అంతా ఇవ్వలేదు. సగం సత్యం అక్కడ. ఈరోజు మనలో చాలామంది ఏం చేస్తారంటే దేవుడు ఏది కూడా మీ దగ్గర నుంచి ఆశించేటువంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనం మేలు చేసేటువంటి వాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకు ఉపకారం చేసేటువంటి వాడు. యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉపకరణ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా సత్యము మనలను స్వతంత్రులు చేస్తుంది. యోబు గారు అన్నట్టుగాను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకును అని మీరు ఎప్పుడు అన్నదు. దేవుడు ఏం ఫైనాన్స్ కంపెనీ జరపట్లేదు, ఆయన నడిపించట్లేదు. మీకు ఇచ్చిందల్లా మీరు తప్పు చేశారని చెప్పి తీసేసుకోవడం. చూడండి, దావీదుని దేవుడు ఎంత అభిషేకించాడు, ఇజ్రాయేల్కి చక్కటి రాజుగా నియమించాడు. ఎవరిని? సౌల్ని. కానీ ఆ సౌలు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? దావీదుని ఎన్నుకుంటున్నాడు. అలాగని చెప్పి మరి ఆ సౌలు మీద నా అభిషేకాన్ని తీసుకున్నాడా? డౌట్ మళ్ళీ. తీసుకున్నాడా లేదా? తీసుకోలేదు. ఎందుకనంటే ఆ యొక్క గుహలో సౌలు గారు దావీదు చేతికి చిక్కినప్పుడు సౌలుని చంపటానికి అవకాశం వచ్చినా కూడా దావీదు చంపకుండా వచ్చేసి ఒక మాట అంటాడు. ఏమంటాడు? దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు. హల్లెలూయా.
అంటే ఆ యొక్క అధికారం కోల్పోయినా కానీ దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని తీసుకుంటాడా దేవుడు? తీసుకోడు. దుర్వినియోగం చేసుకున్నాడు ఆయన. ఆ యొక్క అధికారాన్ని కోల్పోయాడు, అవకాశాన్ని కోల్పోయాడు. కానీ దేవుడిచ్చినటువంటి చక్కటి ఆ యొక్క అభిషేకాన్ని ఆయన అలాగే ఉన్నా కూడా జీవితం అంతా కూడా గందరగోళం అయిపోయింది. ఈరోజు మీలో చాలామంది దేవుడిచ్చిన అవకాశాన్ని ఎన్నో దుర్వినియోగం చేసుకుంటూ మరి సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల సర్వ సత్యంలోని దేవుడు నడిపించాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ పంపించాడంట. ఆయన వెళ్ళంట వేరొక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? మిమ్మల్ని సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంట? మనము సర్వసత్యంలో నడిపించబడాలి, సత్యంలో నడిపించబడాలి. హాఫ్ ట్రూత్ ఉండకూడదు, సగం సత్యం ఉండకూడదు, సగం తెలిసింది ఉండకూడదు, పూర్తిగా తెలుసుకోవాలి, పూర్తి అవగాహన ఉండాలి. ఆమెన్, ఆమెన్. మరి ఇక్కడ సైతాన్ గడు మనల్ని మోసం చేస్తూ ఉంటుంటాడు. ఏదో విధంగా మన శాంతిని సమాధానాన్ని దొంగిలించాలని చెప్పి మన జీవితంలో నష్టాన్ని, మన జీవితంలో కరువుల్ని, సమస్యల్ని, ఇబ్బందుల్ని తీసుకురావాలని. ఎందుకు తెలిసి ఇవన్నీ? నీకు నువ్వే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి. ఈ సమస్యలు నువ్వు జయించలేక ఓడిపోయినట్లయితే ఖచ్చితంగా నీ జీవితాన్ని ముగిస్తావు. దేవుడిచ్చిన ఆయుస్సు నువ్వు జీవించకుండా మధ్యలో నీ జీవితాన్ని ముగించినట్లయితే ఖచ్చితంగా నరకానికి వెళ్తావు, అంటే ఆడి రాజ్యానికి వెళ్తావు. వాడి ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలందరూ కూడా నాకులాగానే శిక్షను అనుభవించాలి, నేను ఒక్కడనే నరకానికి ఎందుకు వెళ్ళాలి, నాతో పాటు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలన్న ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడు? నీకు చీకు చింత సమస్యలన్నీ తీసుకుని వచ్చి నీ జీవితం పట్ల నీకే విరక్తి కలిగేలా చేసి నీ జీవితాన్ని నీ చేత ముగించుకునేలా చేసి వాడి రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నా యేసయ్య చెప్పాడు యోహాను 16:33లో, ఈ లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు. ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు చక్కటి మాధుర్యం చెల్లాడు. మన దేవుడు ప్రతి సమస్యను జయించాడు, ప్రతి బంధకాన్ని నుంచి విడిపించాడు. ఆయన వలె మనం ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక ఉద్యోగం కొరకు ఒక వ్యక్తి అప్లై చేశాడంట. ఆ రెజ్యూమ్లో ఏం చేశాడంటే తన యొక్క అనుభవాన్ని కొంచెం ఎక్కువగా రాశాడంట. ఆయనకున్నది కొంచెం అనుభవమే, చిన్న అనుభవమే, తక్కువ అనుభవమే. కానీ ఆయన ఏం చేశాడంట? నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి అది రాశాడు. యాక్చువల్గా ఆయనకు ఉంది అనుభవం, కానీ అంత లేదు. అందులో పూర్తి సత్యం లేదు, హాఫ్ ట్రూత్ ఉందన్నమాట, సగం సత్యమే ఉంది. అయితే ఆయనకి ఉద్యోగం ఎలాగైతే వచ్చేసింది, ఉద్యోగం వచ్చిన కొన్ని నెలల తర్వాత అసలు విషయం బయటపడిందంట. అసలు విషయం బయటపడి ఏమైందంట? ఉద్యోగం పోయింది. హాఫ్ ట్రూత్ అనేటువంటిది అస్సలకే ప్రమాదం. కాబట్టి మీరు జీవితంలో దేవుడు ఒక మాట చెప్తుంటుంటాడు, నీ మాట అవునంటే అవును, అవును కాదన్నట్టుగా ఉండకూడదు, తల అటు ఇటు ఊపకూడదు, ఎటో గట్టు ఊపాలన్నమాట. మీలో చాలామందికి ఉండే అలా ఉంటుంది. ఒక ఉడతంట తన పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నదంట. అవి చాలా కొంచెం ఒక ఏజ్కి వచ్చాక ఏం చేసిందంటే ఈ యొక్క అడవిలోంచి మనం దాటి వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని చెప్పి చక్కగా ఒక రోడ్డు దాటవలసిన పరిస్థితి ఏర్పడిందంట. ఈ తల్లి ఉడత ఏం చేసిందంటే ముందు అది ఆ రోడ్డుని ఎలా క్రాస్ చేయాలని నేర్పించిందంట. ఫస్ట్ వచ్చింది, అది వచ్చి అటు ఇటు చూసింది, ఏమీ రావట్లేదు అన్నప్పుడు ఏం చేసిందంట, ఈ ఉడత పరిగెత్తుకుని ఇవతలకు వచ్చేసింది. ఓహో అని చెప్పి దాని తర్వాత ఏం చేసింది, ఒక పిల్ల అది కూడా వచ్చి అటు ఇటు చూసిందంట, జాగ్రత్తగా వెళ్ళిపోయిందంట, తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. రెండోది వచ్చింది, వెళ్ళిపోయింది. మూడోది వచ్చింది, వెళ్ళిపోయింది. చివరి ఒక ఉడత వచ్చిందంట, చిన్నపిల్ల వచ్చి ఏం చేసింది, అది మధ్యలోకి వచ్చి చూసిందంట, అటు ఇటు చూతులకి ఏం చేస్తుందంట, ఈ లోపలను ఏదో ఒకటి ఒక కారు వస్తుందంట. అప్పుడు తల్లి అంటుందంట, వచ్చేసే అంటుందంట. ఇదేం చేస్తుంది, ఇటు వద్దామా, ఇటు వెళ్దామా, వెనక్కి వెళ్దామా, ముందుకు వెళ్దామని చెప్పి ఎటు వెళ్ళకుండా అక్కడ ఉండిపోయిందంట. వింటున్నారా? ఎటు వెళ్ళకుండా ఏమైపోయింది, ఆ మధ్యలో ఉండేది ఏమైపోయింది, ఆ కారు కింద పడి చచ్చిపోయిందంట. ఈలో చాలామంది దేవుడు చెప్తున్నాడు అనమాట, వెచ్చగానే నుండు, చల్లగానే నుండు, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే ఉమ్ము వేస్తాను అంటున్నాడు దేవుడు. ఇది ఈ ఉడత పిల్ల చూడండి, చిన్నదే, ఇటు వెళ్ళనా ఇటు వెళ్ళనా అటు వెళ్ళనా, ఎటు వెళ్ళకుండా ఏం చేస్తుంది, అది మధ్యలో ఇరుక్కుపోయి జీవితాన్ని కోల్పోయింది. ఈరోజు మీలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్ అనమాట.
ఇది దేవుడి చిత్తమా కాదా, ఏం చేయాలి, వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, ఈ నైట్ అంతా ఉండాలా వద్దా, ఈ నైట్ అంతా ఉంటే అద్భుతం చేస్తాడా చేయడా, మరి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బయటపడాలి, ఇట్లాగా కన్ఫ్యూజన్ తోటి ఏం చేస్తున్నారంటే చాలామంది ఇటు ప్రార్థన చేయరు, ప్రభుకి దగ్గరగా ఉండరు. సో ఏమి చేయలేనటువంటి జీవితం ఏం జరుగుతుంది, ఏమి జరగదు. దేవుడు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి రావాలి, ఆయన ఉన్నాడని, మనకి కార్యం చేస్తాడని, ప్రతిఫలం ఇస్తాడని నమ్మి రావాలంట. నీ నమ్మిక చెప్పినా నీకు జరుగుతుంది. హల్లెలూయా. లాస్ట్ ఆల్రెట్లో ఒక సహోదరి మరి చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చారంట. వాళ్ళకి ఎలా రావాలో తెలియని పరిస్థితి అంట, ట్రైన్ ఎలాగ ఎక్కడో తెలియదంట, అతి కష్టం మీద ఎక్కి కొంత దూరం వద్దులోకి టికెట్ దొరకలేదంట, ఎక్కి నుంచున్నారంట. అంతే సడన్గా కళ్ళు తిరగడం ప్రారంభించిందంట, కళ్ళు తిరిగి పడిపోయారంట. అదేమో ట్రైన్ ఆపుతారా ఆపరు, ఏం చేయాలో తెలియట్లేదు. దేవుని మహాకృపను బట్టి పక్కన ఒక ఆయన సీట్ ఇచ్చి కొంచెం నీళ్ళు కొట్టి ఆ నీళ్ళు తాగించి కూర్చోబెడితే సెట్ అయ్యారంట. ఎలాగైతే ఆల్నట్టుకు వచ్చి దేవుని సందులో గడిపి మొత్తం మీద వెళ్ళిపోయారు. సాక్ష్యం చెప్పాలనుకున్నారు, చెప్పలేకపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత నాకు వాళ్ళు వాయిస్ మెసేజ్ పెడితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మరి ఇబ్బంది పెట్టి మరి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదంటే ఎవరోను, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఇంత క్లిష్ట పరిస్థితిలో ఇంత ప్రతికూల పరిస్థితులు వచ్చి ఆ నైట్ అంతా దేవుని సన్నిధిలో ఆరాధన చేసి దేవుని మహింపరిచెళ్ళారు. అన్ని సంవత్సరాలు అడిగినా తిరిగినా ఏం చేసినా ఇవ్వనటువంటి డబ్బులు ఊహించని రీతిలో పట్టుకొచ్చి ఇచ్చేసారంట. చప్పట్లు కూడా దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, నా జీవితంలో పెను మార్పులు సంభవించడానికి కారణం ఏంటంటే ఆల్ నైట్ ప్రేయర్. హల్లెలూయా. చాలామంది వచ్చి చూద్దాంలే ఒకసారి అని చెప్పి ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. నో 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 నో, నెలకొకసారి నువ్వు డిసైడ్ చేసుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి, దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఒక నైట్ అంతా దేవుని సన్నిధిలో గడుపుతావో ఆ నెలలో జరగవలసిన కార్యాలన్నీ కూడా, ఆగిపోయిన కార్యాలన్నీ కూడా ఊహించని రీతిలో అవన్నీ కూడా నెరవేర్చబడతాయి, విడుదల అవుతాయి, బంధకాలు తెంచివేయబడతాయి, ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడతాయి, అంధకార క్రియలను లయం చేయబడతాయి. హల్లెలూయా. యాకోబు చూడండి, మోసగాడిగా ముద్ర వేయబడ్డది, కానీ మోసగాడు కాదు, తరువు వేయబడ్డాడు, దూరం వెళ్ళిపోయాడు, పిరికోడు అయిపోయాడు, ఎక్కడో పని చేసుకుంటూ ఉన్నాడు, చాలా సంపాదించాడు, గొర్రెలు మేకలు మందలు భార్యలు పిల్లలందరూ. కానీ ఏం చేస్తున్నాడు అంటాడు ఆయన రాత్రి అంతాను, దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. అసలు ఆ మాట అంటే ఎలాగుంటుంది, ఆశీర్వాదమా? అన్ని గొర్రెలు ఉన్నాయి, అన్ని మేకలు ఉన్నాయి, అంతమంది పనులు ఉన్నారు, చక్కటి పిల్లలు ఉన్నారు, భార్యలు, ఇంకేం ఆశీర్వాదం కావాలి ఈయనకి అంటారా లేదా? అంటారు కదా. మరి ఏం కావాలంట యాకోబు గారికి? ఇంకేం ఆశీర్వాదం కావాలి? నీకు అన్నీ ఉన్నా కానీ నీ యొక్క మనసులో నెమ్మది లేకపోయినట్లయితే, నీకు అన్నీ ఉన్నా కానీ దేవునితో సరైన రిలేషన్ లేకపోతే అది ఆశీర్వాదం కాదు, అది నీకు ఒక ఉరిగా మార్చబడుతుంది కదా. చాలామందికి ఈ రోజున సర్వ సమృద్ధి ఉంటుంది కానీ అనుభవించలేరు, అన్నీ ఉంటాయి కానీ ఆనందించలేరు. ఒక ఏరియాలోను ఒక అస్సాం ఉన్నాడు, చాలా కోట్ల ఆస్తిపరుడు. వచ్చిన వాళ్ళందరికీ ఏది కావాలంటే ప్రతిరోజు అన్ని రకాల వంటకాలు వడ్డించబడతాయంట. చాలా రిచ్ అయినా జస్ట్ ఆయన దగ్గర మీట్ అవటకి వెళ్తారు, ముందు భోజనం అంత ఉంటుందంట. అయితే అందరు కూర్చోడానికి మంచి మంచి సోఫా సెట్లు వేసారంట. కానీ ఆయన ఏం చేశారంట, ఇలాగ కింద ఒక చాప వేసుకుని కూర్చున్నాడంట. భోజనం టైం అయితే ఆయన నూకలు ఉంటాయి కదా, అన్నం ముక్కలు, చిన్న చిన్న బియ్యం గింజలు, ఆ నూకలు జావ కాసుకుని అందులో ఉప్పు కానీ ఏం వేసుకోకుండా అదే తాగుతున్నాడంట. ఇంకా ఉండబట్టలేక ఎవరో ఒక ఆయన అందరూ వెళ్ళిపోయాక అడిగేస్తారంట, సార్ ఈరోజు మేము మనస్ఫూర్తిగా భోజనం చేసామంటే లైఫ్లో ఫస్ట్ టైము, అది మీ వాళ్ళే చక్కటి భోజనం పెట్టారు, ఇదంతా మీ వాళ్ళే జరిగింది, మీ 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 ద్వారానే జరిగింది. ఇంతమంది ఇంత సమృద్ధినిస్తూ ఇంత స్థితిలో ఉండి అదేంటి సార్ మీరు గంజి తాగుతున్నారు, ఆ నూకలు జావ తాగుతున్నారు, అదేంటి సార్ చాప మీద కూర్చున్నారు అని అంటే ఆయన చెప్పాడంట, ఎస్ మీరు అన్నదంతా కరెక్టే, చాలా సంపన్నమైన స్థితిలో చాలా మంచి జీవితం జీవించాను, సడన్గా నాకు ఒక సమస్య వచ్చింది, దానికోసం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఇదిగో
నువ్వు కనీసం కొంతకాలమన్నా బ్రతకాలంటే ఇదిగో ఈ నియమాలు పాటించాలి, ఈ విధంగా జీవించాలి అని చెప్పాడు. ఏంటో జీవితం అంటే అదే తినాలి, అలాగే కూర్చోవాలి, అక్కడే పడుకోవాలి, అలా చేస్తేనే నీ బాడీ నీకు సహకరిస్తుంది అని చెప్పాడంట. చూసారా, అన్నీ ఉన్నా అనుభవించడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజున ఏం చేశాడు బ్రదర్, నాకు ఏం చేశాడని దేవుని స్తుతించాలి, దేని బట్టి నేను దేవుని మహింపరచాలి. నాకు సరైన ఉద్యోగం లేదే, వివాహం ఇంకా జరగలేదే, పెళ్ళైన కానీ పిల్లలు ఇంకా పుట్టలేదే, లేకపోతే వచ్చిన ఉద్యోగం సరిగ్గా నిలబడలేదే, వచ్చిన ట్రాన్స్ఫర్ లేదే, ప్రమోషన్ లేదే, ఏది కూడా నా జీవితంలో మంచి లేదు, దేని బట్టి నేను దేవుని స్తుతించాలి? మీలో చాలామంది వేసే ప్రశ్న, ఎలా స్తుతించాలి అంటే యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఎలా స్తుతించాలంటే ఈరోజు నువ్వు తీసుకున్న ఊపిరి మళ్ళా తిరిగి విడవగలుగుతున్నావంటే దేవుని కృప. హల్లెలూయా. ఊపిరి పీల్చుకునే రేంజ్లో నువ్వు ఉన్నావంటే అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుస్సు. హల్లెలూయా. అనేక మంది ఈ రోజున మరి కనుమరుగైపోతే నువ్వు మాత్రం చక్కగా ఉన్నావంటే అది దేవుని కృప కదా, దేవుడిచ్చిన ఆయుస్ కదా, దేవుడు చేసిన మేలు కదా, దేవుడిచ్చిన ఆరోగ్యం కదా. దాన్ని బట్టి దేవుని స్తుతించలేవా? ఉన్న దాన్ని బట్టి దేవుని మహింపరచు, లేనిది ఆటోమేటిక్గా వచ్చి పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు చేతనని ఏ పని నీ శక్తి లోపం లేకుండా చేయి. నీవు చేయగలిగి నువ్వు చేయి, నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. 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 కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలోనికి అద్భుతమైన కార్యాలను, అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసేసాడు. ఆలస్యం నీదే, అద్భుతం సిద్ధం, నువ్వు స్వతంత్రించుకోవాలి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. అందులో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించినట్లయితే నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించవు, దేవుని గురించి చెడుగా మాట్లాడవు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉన్నదంటే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని. ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఏమా అప్పగించాను అంటే అర్థం ఏంటి? అయిపోయిందా, పని అవ్వలేదా? అయిపోయింది, అప్పగించేశాను అని చెప్పి మళ్ళీ అంటున్నాడు ఆయన, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వారి తరువాత వారి సంతానానికి ఇచ్చేదనని చెప్పినటువంటి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకొనుడే. ఉన్నదా 5 లైన్లు వాక్యం ఇది. బైబిల్ అయితే ఏం లేదు కానీ మొబైల్ యాప్లో అయితే 5 లైన్లు ఉంది. ఫస్ట్ లైన్లో ఏమన్నాడు దేవుడు? ఒకటే వచనం, ఇచ్చేశాను, అప్పగించేశాను. ఏమా ఇప్పుడు పెళ్ళిళ్ళు చూడండి, అప్పగింతలు కదా, అబ్బాయి చేతిలో అమ్మాయి చేతి జాగ్రత్తగా చూసుకున్నాను అప్పగించేస్తాడు. అప్పగించేశాక అప్పుడు ఆయన వచ్చి స్వతంత్రించుకున్న పెట్టనంటే ఎలాగుంటుంది? ఏమా ఎప్పుడు స్వతంత్రించుకున్న పెట్టినంటే ఎలాగుంటుంది? ఇంకా అన్నీ అయిపోయి లాస్ట్లో అప్పు చెప్తారు కదా. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మీరు అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఆ దేశాన్ని మీకు అప్పగించేశాను. మళ్ళీ ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. అప్పగించేసిన స్వతంత్రించుకోవడం ఏంటి? ఇదే ఈ సత్యం తెలిస్తేనే మన ఆలోచన కానీ, ప్రార్థన కానీ, దేవునితో మాట్లాడే విధానం కానీ మారిపోతుంది. ఇప్పుడు మీరు ఈ మీటింగ్కి రావాలని చెప్పి మీరు ఎప్పుడు అనుకున్నారు? ఇప్పుడు అనుకుని వచ్చారా? లేదు, ఆల్రెడీ ఎప్పుడో మీరు మనసులో అనుకున్నారు. ఏమని? పలానా రోజు ఆ మీటింగ్ ఏమైనా, ఎంత వర్షం వచ్చినా, ఏ సమస్య, ఖచ్చితంగా నేను అక్కడ ఉండాలి. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటే ఇప్పుడు అనుకోలేదు, ఇది గతంలో ఆల్రెడీ, లేకపోతే ఇక్కడ రావడానికంటే ముందే మీ మనసులో మీరు అనుకున్నారో చేసేసారు, అది జరిగిపోయింది. తర్వాత మీరు అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే ఆత్మలోకంలో ముందే జరిగిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 9:6లో దేవుడు ఏమంటున్నాడంటే, ఏలయనగా మనకు శిశువు ఎక్కడ పుట్టాడు? మత్తయి సువార్తలో పుట్టాడు కదా. మన మత్తయి సువార్తకి యెషయా గ్రంథం ఎంత తేడా ఉంది? 700 సంవత్సరాలు తేడా ఉంది. ఏకంగానే 700 సంవత్సరాల తర్వాత యేసయ్య పుడతాడని చెప్పొచ్చు కదా. ఆయన ఇప్పుడే పుట్టాడు అంటున్నాడు ఆయన. మరి ఆయన చూశాడు, ఆత్మలోకంలో చూశాడు. ఆత్మలోకంలో 700 సంవత్సరాలు ముందుకు ప్రయాణం చేశాడు యెషయా గారు. హల్లెలూయా. అది ఆత్మలోకంలో మాట్లాడేవాళ్ళు, ఆత్మలోకంలో చూసేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నాకు ఆల్రెడీ వివాహం అయిపోయింది, ఆమెన్.
నాకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చేసింది, ఆమెన్. నేను ఆల్రెడీ రిచ్ అయిపోయాను, ఆమెన్. నేను ఆల్రెడీ విడుదల పొందేశాను, ఆమెన్. చూసేవాళ్ళకి ఎంత ఎలా ఉంటుంది, పిచ్చితనం ఉంటుంది కదా. చూసేవాళ్ళంతా కూడా పిచ్చోళ్ళు అనుకుంటారు. ఒకనొక రోజున వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకంటే నువ్వు ఏదైతే పలుకోవద్దు దాన్ని స్వతంత్రించుకుంటావు, ఆమెన్. హల్లెలూయా. చూడండి ఏం చేస్తున్నాడు, వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకో అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ, దేవుడు చేసిన వాగ్దత్త భూమి సిద్ధము, దేవుడిచ్చిన భూమి సిద్ధము, అంతా రెడీ. కానీ ఆలస్యం ఎవరిదంట, వెళ్ళి నువ్వు స్వాధీనం చేసుకో. ఇంకా నాదేమీ లేదు, నాదంతా కూడా ల్యాండ్ కేటాయించేసాను, అంతా అయిపోయింది, చెప్పేశాను, ప్లేస్ చెప్పేశాను, అన్నీ అయిపోయాయి. నువ్వు వెళ్ళి అక్కడ దాన్ని స్వాధీనం చేసుకుని ఉండాలి. ఇంకా నా పని లేదు, నా పని ముందే ముగించబడింది, హల్లెలూయా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే ఈ రోజున నీ జీవితంలో ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండొచ్చు, అనారోగ్య సమస్య ఉండొచ్చు, పేదరికం ఉండొచ్చు, మానసిక ఒత్తిడి ఉండొచ్చు, కృంగుతలు ఉండొచ్చు. ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏదైతే సమస్య అనుభవిస్తున్నావో దానికి ఆల్రెడీ దేవుడు ప్రణాళికను సిద్ధం చేసేసాడు, హల్లెలూయా. నీ సమస్యకు ఆల్రెడీ పరిష్కారాన్ని సిద్ధం చేసేసాడు, హల్లెలూయా. ఆలస్యం నీదే, అద్భుతం సిద్ధం. ఆలస్యం నీదే, నీ యొక్క సమస్యకు పరిష్కారం సిద్ధం. లేదు బ్రదర్, అసలు మా అమ్మాయి గురించి మేము ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం తెలుసా, లేదు బ్రదర్ మా యొక్క ఉద్యోగం గురించి మేము ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం తెలుసా, మా ప్రమోషన్ గురించి మేము ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నాం తెలుసా. మరి ఎందుకు జరగట్లేదు కార్యం అంటే ఆఫ్ ట్రూత్. దేవుడు ఇంకా ఏదో చేస్తాడు అని అనుకోవటం అన్నది అంత ఏంటంట, చేస్తాడు కాదు, చేసేసాడు. నీకేది కావాలో ఆల్రెడీ సిద్ధం చేసేసాడు, నీకేది కావాలో దేవుడు ఇచ్చేసాడు. సింపుల్. ఆదికాండం 1 మీకు అర్థమైపోయినట్లయితే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనమాట. ఏంటది అక్కడ, ఆదికాండం 1 అంతా దేవుడు ఏం చేశానంటండి, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు అన్నీ చేసి చివరిలో మనిషిని చేశాడు. మనిషిని చేశాక అన్ని చేశాడా, అన్ని చేశాక మనిషిని చేశాడా? మనిషి ముందా, మనిషికి కావాల్సిన మంచం ముందా చెప్పండి? మనిషి ముందా, మనిషికి కావాల్సినటువంటి చెట్లు ముందా? మనిషి ముందా, మనిషికి కావాల్సిన జంతువుల ముందా? మనిషి ముందా, మనిషికి కావాల్సిన మటన్ ముందా, చికెన్ ముందా, కూరగాయల ముందా? చెప్పండి అమ్మా. ఇల్లు ముందా, ఆస్తి ముందా? చెప్పండి, ఏది ముందు? మనిషి ముందా? ఏం ముందంట? సౌకర్యాలన్నీ ముందు సృష్టించి, ముందు సమకూర్చి అప్పుడు మనిషిని చేశాడు దేవుడు, హల్లెలూయా. మరి ఇంత తెలిసినా కూడా దేవా, ఈ దేవా ఏంటది, చెయ్యి దేవా, కావాలి దేవా కదా మీరు చాలామంది అడుగుతారు. అంటే ఇప్పుడు నీకు కావాల్సిన దేవుడు ఇంకా చేయలేదా ఏమా? నీకు రావాల్సిన ఉద్యోగం ఉందా, నువ్వు ముందా? ఇవ్వ కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నారు మీరు మమ్మల్ని. మేమేమి ఇంకా ఇస్తాడని మేము వచ్చాము ఇక్కడికి, మీరేమి ఇచ్చేసాడు అంటారు. మరి ఎక్కడ ఎత్తుకోవాలి మేము వెళ్ళి? ఇప్పుడు ఏ రోడ్డు మీద ఎత్తుకోవాలి? ఏ కంపెనీలో అడగాలి మేము వెళ్ళి ఇప్పుడు? హల్లెలూయా. సింపుల్. ఆదాం జీవితంలో ఏమన్నా అడుక్కున్నాడు వెళ్ళి? ఏమా ఆదాం గారు, ఓ ఆదామా నువ్వే పెట్టుకో పేర్లు, ఏ జంతువుకి ఏది పెడితే అదే పేరు. ఎంత అధికారం ఇచ్చాడండి, ఎంత అవకాశం ఇచ్చాడండి. ఇదంతా మానేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున ఇంకా దేవుడు ఏదో చేస్తాడో, ఇంకా దేవుడు ఏదో ఇస్తాడో. ఇస్తాడా? ఇస్తాడు, ఇస్తాడు కాదు, ఇచ్చేశాడు. హల్లెలూయా. చేస్తానన్నాడే, ఏం చేస్తానన్నాడు? అన్నీ చేసేసాడు, సర్వం సమకూర్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదాముకి కావలసినటువంటి నీరు కుండతోడు ఇచ్చాడా? ఆదామ ఈ కుండలో నీళ్ళు తాగనడా? నదిని పెట్టాడు అక్కడ. హల్లెలూయా. ఆ నది కాస్త మళ్ళీ 4 పాయలైందంట, ఆమేన్. చూసారు దేవుడిచ్చే సమృద్ధి ఎలా ఉంటుందో. ఒక్క మనిషికి నదా? మనకేంటంటే ఒక రోజు వస్తే 2 రోజులు వాటర్ రావు. బ్రదర్ చాలా వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. మరి ఒక్క మనిషికి ఏమో నది పెట్టాడు దేవుడు అక్కడ. అంటే దేవుడు ఎలాగిస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. అంటే నీవు పుట్టక ముందే నీకు కావాల్సిన నీరుని దేవుడు పెట్టాడు లేదా? అది నీకు తెలియదు. కాబట్టి సత్యము మిమ్ములను, అంటే నీకు సత్యం తెలుసా? తెలీదు. ఇక్కడ లోటండి, ఇక్కడ రాతి నేలండి, ఇక్కడ వాటర్ రాదండి, రోజు 2 రోజులకు ఒకసారి గవర్నమెంట్ ఇచ్చిన వాటరే తాగాలి. నమ్మేశావు నువ్వు, అదే ఆఫ్ ట్రూత్. అది నువ్వు నమ్మేశావు, అలాగే జీవించేస్తున్నావు. మరేం చేయాలి? నో, నా యేసయ్య రాతిలో నుంచి కూడా నీళ్ళని రప్పించగలుగుతాడు. 30 లక్షల మందికి ఒక బండలోంచి నీళ్లు రప్పించాడు, ఆమేన్. హల్లెలూయా.
మరి అదే వాక్యాన్ని అప్లై చేసుకోవడం ఏంటి, అదే అనమాట. అంతేగాని వాళ్ళకి జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తే నేను అది చేస్తాను, వాళ్ళు ఎలాగ వెళ్తే నేను అలాగే వెళ్తాను. నో, వాళ్ళు వేరు, నీది వేరు. వాళ్ళ ఫెయిత్ లెవెల్ వేరు, నీ ఫెయిత్ లెవెల్ వేరు. వాళ్ళ యొక్క ఆలోచన వేరు, నీ యొక్క ఆలోచన వేరు. నీకు దేవునికి ఉన్న సంబంధం వేరు, వాళ్ళకి దేవునికి ఉన్న సంబంధం వేరు. అంతా ఒకటి అనుకుని మోసపోకండి ప్రియులారా. వింటున్నారు జాగ్రత్తగాను. నువ్వు సంథింగ్ స్పెషల్. నీకు పట్ల ఒక ఉద్దేశం దేవుడు ఉన్నాడు. దేవుని ఉద్దేశం నీ పట్ల వేరు, నీ పక్కోళ్ళ పట్ల వేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఎవరో మెసేజ్ పెట్టారన్నా, మేము ఎవరికో మెయిల్ చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చామన్నా, కానీ ఎంత అడిగిన ఇవ్వట్లేదు వాళ్ళు. నాకు ఫోన్ చేస్తారు, నేనంటే అసలు అడగొద్దు అంటాను. నేను అడగనప్పు చెప్పండి తీరదంట. అడగనప్పు తీరదు. మరి ఏం చేయాలి? అమ్మ ఏమి చేయొద్దు అంటాను. మరి ఏమి చేయకపోతే ఎలా బ్రదర్ అంటే, ఏం చేయొద్దు కానీ మీరు ఏం చేస్తారంటే, ఆ డబ్బులు ఎవరు ఏవైతే ఇవ్వాలో వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయండి. అస్సలు చేయం కదా మనం. మీరు ఆలోచించారు ఎప్పుడన్నా, మీకు డబ్బులు ఇవ్వాల్సిన బాగుంటేనే కదా మీకు డబ్బులు ఇచ్చేది. వాళ్ళు బాగోపోతే డబ్బులు ఎక్కడ తెచ్చిస్తారు? కానీ మీరు ఏం చేస్తారు, ఇప్పుడు కూడా వాళ్ళు నాశనం కోరుకుంటారు. నాకు డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు, నన్ను ఎంత బాధపడుతున్నారు వాళ్ళు అంటే మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళకి ఏదో బాధ కలగాలి, వాళ్ళకి ఏదో నష్టం కలగాలని. అట్లాంటి వాడు నీ డబ్బులు ఎలా ఇస్తాడు? ఇస్తాడా? ఇవ్వడం. మరి ఏం చేయాలి? ఎవరైతే నీకు డబ్బులు ఇవ్వాలో వాళ్ళ మేలు కోరుకోవాలి. ఆ డబ్బులు ఇచ్చే సామర్థ్యం కూడా వాళ్ళకి ఇయ్యని చెప్పి, ప్రభువా నువ్వే వాళ్ళకి డబ్బులు ఇయ్యని చెప్పి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, అయ్యో వాళ్ళు మనకు ఎంతో సహాయం చేస్తారే, వాళ్ళ డబ్బులు మనకి మరి హెల్ప్ చేస్తారే, ఖచ్చితంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి లోపల మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? ప్రేరేపణిచ్చి నీ డబ్బులు నీకు వచ్చేలాగా చేస్తాడు. ఆమేన్. ఇలా ప్రార్థన చేస్తే ఇప్పుడు మీ అప్పులు మీకు తీరిపోను. ఇలా మీరు ప్రార్థన చేస్తుంటే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు వచ్చి పడిపోను. కానీ మీరు ఏం చేస్తారంటే, అస్సలు వాళ్ళకి ఎంత నేను మేలు చేశాను తెలుసా, ఎంత హెల్ప్ చేశాను తెలుసా, వాళ్ళకి ఎంత సహాయపడ్డానో తెలుసా. నాకేం తెలుస్తుంది? తెలీదు, నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వేమని మాట్లాడాలంటే, యేసయ్య నా జీవితంలో అద్భుతం చేశావు, ఆశ్చర్యమైన కార్యం చేశావు, నన్ను నీ బిడ్డగా స్వీకరించావు. హల్లెలూయా. కాబట్టి నాకెవరైతే సహాయం చేయలేదో, నేనెవరైతే సహాయం చేసినా కూడా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నేనెవరైతే మరి హెల్ప్ చేసినా కూడా నన్ను పట్టించుకోలేదు, నాకు వాళ్ళు తిరిగి ఇవ్వలేకపోతున్నారు, యేసయ్యా వారి విషయంలో నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు యేసయ్యా అని చెప్పి వాళ్ళ మేలు కోరి మీరు ప్రార్థించినట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకున్నారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నెంబర్ 1, యోబు పలికిన మాటలో హాఫ్ ట్రూత్ ఉన్నది. ఏంటది? యెహోవా ఇచ్చెను ట్రూత్, యెహోవా తీసుకొనెను ట్రూత్ కాదు. ఎందుకంటే దేవుడు తీసుకోలేదు, దేవుడు తీసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు తీసుకున్నారంట? సైతాను గాడు వచ్చి నాశనం చేశాడు, వాడు నాశనానికి కర్త కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నీ సత్యం మీరు తెలుసుకున్నట్లయితే స్వతంత్రులుగా మీరు జీవించగలుగుతారు. సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. ఆమేన్. నెక్స్ట్ రెండోదిగా మోషే గారు ఏమంటున్నాడు? నేను మాట మాంద్యం గలవాడును అంటూ ఉన్నాడు. వాస్తవానికి మోసే పుట్టినప్పటి నుంచి మాట మాంద్యం కలిగిన వాడా? ఆఫ్ ట్రూత్. అతనికి ఆ యొక్క నోటి మాంద్యం లేకపోతే నత్తి అనేటువంటిది దగ్గర 80 సంవత్సరాల వయసు వచ్చింది చూడండి, ఆ టైంలో వచ్చింది తప్ప పుట్టుకతోటి వచ్చినటువంటిది కాదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలంతా కూడా మరి పాలు తేనెలు ప్రవహించే వాగ్దత్త భూమికి వెళ్తున్నప్పుడు అంటండి, అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, వేగులు 1 పంపించారు, అన్ని గోత్రాల్లోనే అంతమందిని. అయితే అందులో ఒక 10 మంది తీసుకుతున్న సమాచారం ఏంటంటే, 10 మంది పలికినటువంటి సమాచారం ఏంటంటే, 10 మంది పలికిన మాట ఏంటంటే, అక్కడ మనుషులు ఎలాగున్నారంటే చాలా జైంట్స్ ఉన్నారు, చాలా పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ దృష్టికి మేము మిడతలా కనిపిస్తున్నాము. అర్థమవుతుందా? వాళ్ళ దృష్టిలో మేము మిడతలా కనిపిస్తున్నాం, మా దృష్టి కూడా మేము వాళ్ళ దృష్టిలో మిడతలాగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మనల్ని భక్షించేస్తారు,
తినేస్తారు అని చెప్పారంట. అయితే దేవుడు కలుగు చేసిన ఏమంటున్నాడంటే ఆ 10 మంది సమాచారాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? చెడ్డ సమాచారము. చెడ్డ సమాచారం తెచ్చిన వారిని ఏం చేసినట్టు దేవుడు అక్కడ జీవితం క్లోజ్ అయిపోయింది. హాఫ్ ట్రూత్ అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటిది. వాళ్ళ యొక్క జీవితం అక్కడితోటే ముగించి వేయబడిందంట. ఇద్దరు ఏం చేశారంటండి? కాలేబు యెహోషువలు ఏం చెప్పారు తెలుసా? ఆ దేశాన్ని మనం ఖచ్చితంగా జయిస్తాము. ఎందుకనంటే దేవుడు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడి చిత్తం కాబట్టి జయిస్తాము, మనం సాధిస్తాము. ప్రియులరా, నీ ఎదుట ఎటువంటి సమస్య ఉన్నా దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని జయిస్తావు. ఎంత డప్పు ఉన్నా దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని నువ్వు జయిస్తావు. ఎటువంటి సమస్యనైనా సరే దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా నువ్వు దాని మీద విజయాన్ని సాధిస్తావు. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఆ 10 మంది చెప్పింది సత్యమే. అక్కడ ఉన్న వాళ్ళు హైటు, వెయిటు, ఆశానుభావులే. కానీ దేవుడు ఏమంటాడు తెలుస్తుందని? చెడ్డ సమాచారం. ఈరోజు నీ జీవితంలో ఉన్న బాధ, కష్టము, నష్టము సత్యమే, నిజమే. కానీ దాన్ని పలకొద్దు. మరేం పలకాలి? లేనిది ఉన్నట్టుగా పలుకు. నీకు కావాల్సింది కావాల్సినట్టుగా పలుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క హాఫ్ ట్రూత్ అనే అంశం ద్వారా మరి మోసే గారిలాగా మీరు నేను మాట మాంద్యం గలవాడిని మీరు అనొద్దు. మరి యోబు గారిలాగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అనొద్దు. ఆదాము గారి జీవితంలో మనం చూసినట్లయితే అక్కడ అవ్వమ్మ గారు ఏమంటుందో తెలుసా? దేవుడి పండు ముట్టకూడదు అని దేవుడు అనలేదంటండి. ఆవిడ కలిపేసి అలా అన్నట్టుగా చెప్తూ ఉంది. కాబట్టి ఈరోజు నా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిందని చెప్పి నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో వెలిగింపునిచ్చి ఈ యొక్క సత్యాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క వర్తమానం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే ఇప్పుడు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒకసారి లేచి నిలబడినాం అందరం. Check out.